బీసీ రిజర్వేషన్లపై నిరంతరం పోరాటం చేస్తూ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల బీసీ సంఘం అధ్యక్షులుగా అనేక పత్రికల్లో వ్యాసాలు రాస్తూ బీసీల నిరంతరం కృషి చేస్తూ బీసీల సమస్యపై నిరంతరం అందరినీ జాగృతి చేస్తూ మన ముందున్న శ్రీ కొడపాక కుమారస్వామి గారిని ఎంబీసీ తదితర అంశాలపై మన ముందు వారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేటి సభాధ్యక్షులు ఆలే భాస్కర్ గారు మరియు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు నేషనల్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, అదేవిధంగా వేదికపై ఆసీనులైనటువంటి నాయకులందరికీ మరియు ఈ కార్యక్రమంలో ఈ సదస్సులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సభ్యులందరికీ వందనాలు, శుభవందనాలు తెలియజేస్తూ నేను కె కుమారస్వామి రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘంలో పనిచేస్తున్నాను. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుండి మన బీసీ, ఎస్సీ, ఎస్టీ ముఖ్యంగా వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి క్రిమిలేర్ అంశం కానీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కానీ రాష్ట్ర జాతీయ స్థాయి లోపల అనేక పత్రికలలో వ్యాసాలు రాస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన రాష్ట్ర కార్యవర్గానికి మరియు అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు సమస్యలు వచ్చినప్పుడు భారతదేశములో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ లోపల భారత రాజ్యాంగ రచన లోపలనే మన వెనుకబడిన కులాలకు అన్యాయం జరిగింది. ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇవాళ వెనుకబడిన కులాల యొక్క ప్రాతినిధ్యం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ 20% మించడం లేదు. విద్యా ఉద్యోగాలలో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇవాళ కేంద్రంలో ఈ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గత సంవత్సరం లెక్కల ప్రకారము ఉద్యోగాలలో 21% చేరింది. మరి భారత రాజ్యాంగంలో ఏ విధంగా అన్యాయం జరిగిందంటే అప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఆర్థికంగా కూడా వాళ్లకు రిజర్వేషన్లు కల్పించారు, కానీ వెనుకబడిన కులాలకు కల్పించలేదు. కల్పించిన కారణంగా 1950లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఈ దేశంలో జీవిస్తున్నటువంటి 50% ప్రజలను వాళ్ళ యొక్క హక్కులను కాలరాసే విధంగా వాళ్ళకి ఎలాంటి హక్కులు కల్పించకుండా ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. అలాంటి తరుణంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ 1951 తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15(4)ను చేర్చడం జరిగింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బీసీ కులాలకు రిజర్వేషన్లు కల్పించుకునే అవకాశం ఏర్పడింది. కానీ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చాలా మౌలికమైనటువంటి కొంత ఇబ్బందులను ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఎస్సీ అంటే షెడ్యూల్డ్ కాస్ట్స్ అన్నాడు, అంటే షెడ్యూల్ చేయమన్నటువంటి కులాలు. ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని రాసిండ్రు, అంటే షెడ్యూల్డ్ చేయమన్నటువంటి తెగలు. అంటే ఆ కులాలకు తెగలకు రాజ్యాంగంలో గుర్తింపు లభించింది. మరి బీసీలకు వచ్చేవారికి ఏమన్నారు? సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. చూడండి, క్లాసెస్ అంటే తరగతులు, అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అనే పదం చేర్చడం వల్ల ఎంతో మన కులం యొక్క అస్తిత్వాన్ని కోల్పోవడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఓబీసీ కులగణన చేయాలన్నా కూడా రాజ్యాంగంలోని కొన్ని లోటుపాట్లు ఈరోజు అడ్డొస్తా ఉన్నాయి. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఒక్క బీసీ రిజర్వేషన్ల కోసం చేసినే కాదు, చాలా సవరణలు జరిగినాయి. కానీ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారి నాయకత్వంలో నాకు చాలా సంతోషంగా ఈ సభాముఖంగా బీజేపీ పార్టీకి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే 2018 వరకు భారత రాజ్యాంగంలో బీసీలు అంటే ఎవరు అనేది నిర్వచనం లేదు. అదేవిధంగా జాతీయ స్థాయిలో బీసీ కమిషన్కు జాతీయమైన హోదా, తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అధికారాలు కల్పించాలి. ఇప్పటి వరకు బీసీల కోసమే రాజ్యాంగ సవరణ ఒక బీజేపీ పార్టీ మాత్రమే చేసిందనేది చాలా మందికి తెలియదు. 2018 వరకు కూడా బీసీలు అంటే నిర్వచనం, డెఫినేషన్ అనేది భారత రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగం
ఈరోజు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా భారత రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మనకు రాజ్యాంగంలోనే హక్కులు కల్పించకపోతే, రాజ్యాంగంలోనే గుర్తింపు లేకపోతే మనకు ఎలాంటి హక్కులు రావు. కానీ బీజేపీ పార్టీకి మేము ఈ సందర్భంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్లు జాతీయ స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి. ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందంటే వాళ్ళు ఒక అప్లికేషన్ పెడితే చాలు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య మీద విచారణ చేసే అధికారం, అంటే సివిల్ కోర్టు పవర్స్ ఉన్నాయి. ఎస్టీ కమిషన్ కూడా అదే విధంగా ఉన్నాయి. అదే నా నేషనల్ జాతీయ బీసీ కమిషన్కు అలాంటి అధికారాలు బీజేపీ పార్టీతోనే మనం పొందగలిగాం. బీసీలలో నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, బీసీ కులాల మధ్య ఐకమత్యం రావాలి. మన తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి చూస్తే ఇక్కడ కూడా బీసీ కమిషన్ ఉన్నది. ఆ బీసీ కమిషన్కి ఏం అధికారాలు ఉన్నాయో కమిషన్లో కూడా తెలియని పరిస్థితి. బీసీ కమిషన్ ఇక్కడ కూడా పేరుకు ఉన్నా కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి అధికారాలు ఈ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర బీసీ కమిషన్కి ఇప్పటివరకు కల్పించలేదు. ఒక నామమాత్రంగా కమిషన్ పెట్టడము, కులాలను కలపడం కానీ తీసివేయడం కోసమే ఆ కమిషన్ను వాడుకునే పరిస్థితిలో ఇలా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కనుక మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితి, బీసీ కులాల పరిస్థితి, ఎంబీసీల పరిస్థితి కానీ, సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు, ఈ కులాల యొక్క పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడ్డట్లు అయిపోయింది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కాస్తో కూస్తో మన బీసీ నాయకులు కానీ ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలు బీసీలకు ఎంతో కొంత చేయాలి, వాళ్ళకు ఆర్థిక సహాయం చేయాలి, కులాలకు గౌరవంగా జీవించే అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంగా ఫెడరేషన్స్, కుల సంఘాల ఫెడరేషన్లు ఉండేటివి. అదేవిధంగా రిజర్వేషన్లు కరెక్ట్గా అమలవుతున్నాయా లేదా అనే దాని మీద కూడా పూర్తిగా ఒక పర్యవేక్షణ ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే అని ఒకటి 2014లో ఒక హైప్ క్రియేట్ చేసిండ్రు. ఈ సమగ్ర కుటుంబ సర్వే తోటి ఈ తెలంగాణ ప్రజల యొక్క జీవితాలే మారుస్తాయన్న విధంగా ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకొచ్చి సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు అయిపోయినాయి. కానీ ఈ రోజు వరకు కూడా బహిర్గతం చేయనటువంటి పరిస్థితి. ఆ లెక్కలను ఇలా రాజకీయంగా ప్రభుత్వం వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా బీసీ విషయానికి వస్తే జాతీయ స్థాయి లోపల దాదాపుగా 11 రాష్ట్రాలకు పైన బీసీలను వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్లు వర్గీకరించి అమలు చేయడం వల్ల అనేక చిన్న చిన్న కులాలకు కూడా వాళ్ళ యొక్క విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం దొరికి వాళ్ళ కులాల యొక్క గౌరవం పెరిగే అవకాశం ఉన్నది. కానీ మరి ఇలాంటి పరిస్థితులలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆల్టర్నేట్ ఏంటిది? బీసీలకు రాజ్యాధికారం కావాలంటే బీసీ సంఘాలు పెడుతున్నో, కుల సంఘాలు పెడుతున్నో రాజ్యాధికారం రాదు. రాజకీయ పార్టీకి ఓట్లు వేసుకొని సీట్ల దారిని మనం రాజ్యాధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు రాజ్యాధికారమే మాస్టర్ కీ అన్నాడు. ఆ రాజ్యాధికారం రావాలంటే తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసరికి విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఆల్టర్నేట్ ఒక బీజేపీ పార్టీ తప్ప వేరే పార్టీ కనబడడం లేదు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలన్నీ కూడా వీళ్ళ ఓటు పోలరైజేషన్ చేసి బీజేపీకి మద్దతు చేసే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రం లోపల ముఖ్యంగా ఎంబీసీల గురించి వస్తే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎంబీసీల పరిస్థితి వస్తే చాలా ఘోరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. బీసీఏ గ్రూపును మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే బీసీఏలో 60 కులాలు ఉన్నాయి. ఈ 60 కులాల్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో ఎంబీసీల మీద వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కానీ వాళ్ళ యొక్క సంక్షేమం కోసము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా అనేక ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ కార్యరూపం మాత్రం వాళ్ళ యొక్క ప్రాక్టికల్గా ఎలాంటి లబ్ధి చేకూరలేదని చెప్పొచ్చు. ఎందుకంటే 2017లో ఎంబీసీ కార్పొరేషన్ ప్రకటన చేసి 1000 కోట్ల బడ్జెట్ అలొకేట్ చేసిండ్రు, పైసలు ఖర్చు పెట్టలేదు. అసలు అప్పటికి బడ్జెట్ అలొకేట్ చేసిన నాటికి ఎంబీసీ కులాలు ఏంటిదనేది కూడా ప్రభుత్వం గుర్తించలేదు. 2018లో జీఓఎంఎస్ నంబర్ 16 ద్వారా 36 కులాలను బీసీఏ జాబితాలోని 36 కులాలను మాత్రమే ఎంబీసీ కులాలుగా గుర్తించింది. కానీ వాళ్లకు దానికి సంబంధించినటువంటి ఎలాంటి కార్యరూపం కానీ ముందుకు ప్రోగ్రెస్ లేదు. తర్వాత 500 కోట్లు ఇప్పుడు అసలు ఎంబీసీ ఊసే లేకుండా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇక్కడ ఎంబీసీలో ఇప్పుడు బీసీఏ జాబితాలో మన రాష్ట్రంలో 60 కులాలు ఉన్నాయి. 60లో 36 మాత్రమే ఎంబీసీగా గుర్తించిన, మిగతా కులాలను వదిలేసారు. ముఖ్యంగా బీసీఏ గ్రూపులో ఉన్న గంగపుత్రులు కానీ, వడ్డెర కానీ, చాకలి కానీ, మంగలి కానీ, మేదరి కానీ
ఇలాంటి ప్రధానమైనటువంటి కులాలను విస్మరించేసి వాళ్ళు దేంట్లోకి వస్తారో కూడా చెప్పని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. పోనీ ఎంబీసీ కార్పొరేషన్లో చేర్చినప్పటికీ ప్రత్యేకంగా ఫెడరేషన్లు పేర్చైన ఫెడరేషన్లు గతంలో 1986-87లో ఏర్పడినటువంటి ఫెడరేషన్స్, కుల సంఘాల ఫెడరేషన్స్ అవి నిర్వీర్యం చేసిండ్రు. కనీసం వాటిని కూడా పునరుద్ధరించి వాళ్ళకి ఎలాంటి స్పెషల్ బడ్జెట్ అలొకేషన్ లేదు. మళ్ళీ నాయ బ్రాహ్మణ్స్ కానీ రజకులు కానీ 250 కోట్లు ఈ రకంగా బడ్జెట్ కేటాయింపులు ప్రకటనలకే సరిపోయింది. కానీ వీళ్ళ యొక్క సంక్షేమం మీద కానీ వీళ్ళ యొక్క అభివృద్ధి మీద ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తము బీసీ సమాజం అంతా కూడా ఒకవైపు భారత రాజ్యాంగము సవరణ చేస్తూ రాజ్యాంగబద్ధంగా మనం హక్కులకు పొందాలి, ఒకవైపు అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చుకొని జనాభా లెక్కలు కానీ దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు కానీ ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో కానీ ఇప్పుడు స్థానిక సంస్థలలో ఉన్న రిజర్వేషన్లు కూడా 34% నుంచి 20% తగ్గించిండ్రు. ఏ కుల సంఘం కూడా ఏ బీసీ సంఘం కూడా ఉద్యమాలు చేయలేని పరిస్థితిలో ఇవాళ తెలంగాణ ప్రజలు ఉన్నారు. అసలు తెలంగాణ మూమెంట్లో ఎంతో విరోచితంగా అన్ని కులాలు రోడ్ల మీదకి వచ్చిన ఆ పోరాట పటిమ, పోరాట స్ఫూర్తి ఎక్కడ పోయిందో అనే పరిస్థితిలో ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచిస్తూ ఉన్నది. అదేవిధంగా నాకు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఆల్టర్నేట్గా మన రాష్ట్రం లోపల బీసీల పార్టీ అంటేనే బీజేపీ పార్టీ లాగా అందరూ కూడా ముందుకొచ్చి బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ప్రత్యామ్నాయం రాజ్యాధికారమే మాస్టర్కి అధికారం మన చేతులు ఉంటేనే మన కులాలకు కానీ పేద కులాలకు కానీ పేద వర్గాలకు కానీ న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్గా ఈ బీజేపీ పార్టీ ఒక్కటే మనకు కనబడతా ఉంది. ఖచ్చితంగా బీజేపీ పార్టీని ఆదరించాలని నేను, ఎందుకంటే మరోసారి ఈ వేదిక ద్వారా గౌరవనీయులు ప్రధానమంత్రి గారు జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు, గౌరవనీయులు పెద్దలు లక్ష్మణ్ గారికి 102వ రాజ్యాంగ సవరణ అనేది భారతదేశ చరిత్రలో లిఖించదగినటువంటి రోజుగా అందరం గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీరాములు గారు వారి స్పందన దీని మీద కుమారస్వామి గారు మాట్లాడిన మీద స్పందన చేస్తారు. తర్వాత అప్పల ప్రసాద్ గారు వారు కూడా మళ్ళీ జనగాంకి వెళ్ళేది ఉంది. దయచేసి మళ్ళీ కూర్చోండి. అక్కడ వాటర్ బాటిల్స్ ఆపండి అమ్మా ప్లీజ్. అవసరం వాళ్ళు తీసుకుంటారు, ప్లీజ్ కూర్చోండి, అందరు కూర్చోండి. కొద్దిగా సీరియస్నెస్, మనము సదస్సు ఇది బహిరంగ సభ కాదు. వారు చెప్పేటువంటి వ్యాలిడ్ పాయింట్స్ కొన్ని మనము నోట్ చేసుకున్నా రిజిస్టర్ చేసుకున్నా బయట మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఇవాళ ఉదయం నుంచి కూడా మోదీ గవర్నమెంటు, ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ ఓబీసీసీకి ఏం చేసింది, కేసీఆర్ ఓబీసీలను ఏ రకంగా వంచిండ్రు, మోసం చేసిండ్రు, వీటి మీద చర్చ జరుగుతుంది. కొన్ని పాయింట్స్ కనుక పొలిటికల్ యాక్టివిస్ట్గా మనకు రిజిస్టర్ అయితే రేపు మనం వాదించే దాంట్లో లేదా మిగతా ఓబీసీ సమాజాన్ని మనతో కలిసి తీసుకెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. వేదిక పైన ఉన్న పెద్దలకు, తర్వాత వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం. మనము మహాభారతంలో శ్రీకృష్ణుని యొక్క జన్మ వృత్తాంతం గురించి అందరం తెలుసు. వారు జన్మించగానే యోగమాయ అక్కడ ఉండేటువంటి జైల్లో ఉండేటువంటి ఆ సిబ్బంది నందిని కూడా మూర్ఛకు లోను గావించి ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు పసివాడు ఆ జైల్లో నుంచి బయటికి వెళ్ళేటువంటి సందర్భాన్ని మనం అంతా గమనిస్తాం. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మనమంతా కాంగిమాయలో ఉన్నామని అనిపిస్తుంది నాకు. కాంగిమాయలో ఉన్నాం మనం. కాంగిమాయ కారణంగా సంపూర్ణమైనటువంటి అక్కడ మనకు మత్తు కలగలేదు. లోకల్ అనస్థీసియా లాగా మాత్రమే అది ప్రభావం మన మీద చూపించింది. లోకల్ అనస్థీసియా కారణంగా మనకు కాస్త స్పృహ ఉంటుంది. మీరంతా వెనకబడినటువంటి వాళ్ళు, ఎస్ జీ హుజూర్, మీకు ఏమీ చేత కాదు, ఎస్ జీ హుజూర్, మీరు అసమర్థులు, జీ హుజూర్. ఎందుకంటే మనం పూర్తి కాన్షియస్లో లేము, మనం సబ్ కాన్షియస్లో ఉన్నాం. దాని కారణంగా మనం ఈ విధంగా రెస్పాండ్ అవుతున్నాం. 200 సంవత్సరాల కాలం బ్రిటిష్ వాళ్ళ పాలనలో మనం చేసింది అదే, ఆ తర్వాత కాంగ్రెస్ పాలనలో చేసినటువంటిది అదే. మనకు మండల్ కమిషన్ నివేదికలో 44%
బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి క్యాస్ట్ల కులాల వాళ్ళు ఉన్నారు అని చెప్పని అక్కడ ప్రస్తావించడం జరిగింది. 44%, చాలామంది వక్తలు 50% దాకా, దాదాపు సగం జనాభాలో సగభాగం వెనకబడి తరగతుల వాళ్ళు ఉన్నామని చెప్పి చెప్తున్నారు. దానికంతా మనకంతా గర్వకారణంగా ఉందా అని చెప్పని మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను. ఇది గర్వించదగినటువంటి విషయం అయితే కాదు. ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటిది ఒక క్యాస్ట్ కాదు, అది కులాల యొక్క కాంబినేషన్. జాతీయ స్థాయిలో 2600 పైసలకు కులాలు మనకు ప్రస్తావించబడ్డాయి బ్యాక్వర్డ్ క్లాసెస్లో. ఆ లిస్ట్ ఆఫ్ ది ఇట్స్ ఎ డైనమిక్ లిస్ట్. అది మారవచ్చు. ఈ సంవత్సరం బ్యాక్వర్డ్ క్లాసులు ఉన్నటువంటి, లేదా ఒక ప్రాంతంలో బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకో ప్రాంతంలో కాకపోవచ్చు. అలాంటి లిస్టులో తెలంగాణలోనే మనకు 130 కులాలు ఉన్నట్లుగా ప్రస్తావించబడింది. మరి కాంగ్రెస్ పాలనలో 70 సంవత్సరాల కాలం పాటు బీసీ కులాలు సంఖ్య రాను రాను పెరుగుతున్నాయంటే అది మనమంతా విచారించదగినటువంటి విషయం. అది బీసీల సంఖ్య పెరుగుతుంది అని అంటే అది విచారించదగినటువంటి విషయం. ప్రతి సంవత్సరం కనీసం 2% అన్న బీసీల సంఖ్య తగ్గిపోవాలి. చివరికి అసలు బీసీలే లేరనేటువంటి ఒక స్థాయికి వస్తేనే అప్పుడు నిజంగా మనం గర్వపడతాం. ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ మనమంతా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి స్థితి నుంచి బయటపడినప్పుడు మనమంతా బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే కాము. ఈ విషయంలో మనకు ఆస్తి సంపాదిస్తే గర్వపడాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ సభ్యత్వం అధికంగా నమోదైందంటే సంతోషపడాలి. లేదా సంఘ శాఖలు విస్తృతంగా మనం పెంచుకున్నాము అని అంటే సంతోషపడాలి. కానీ ఇది సంతోషించదగినటువంటి విషయం కాను. రాను రాను బీసీల సంఖ్య, పేదరికం పెరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. కాబట్టి ఇవాళ వెనకబడినటువంటి తరగతులలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంతమంది మార్నింగ్ చంద్రవదనం గారు వచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. కానీ అధికారం వాళ్ళ చేతుల్లో లేదు. ఎప్పుడైతే అధికారం చేతుల్లో ఉంటుందో అప్పుడు మాత్రమే వెనకబాటుతనం పోతుంది అనేటువంటిది మనమంతా స్పష్టంగా గ్రహించాలి. గ్రామీణ స్థాయి నుంచి ప్రాంత స్థాయి దాకా, జాతీయ స్థాయి దాకా, ఏ స్థాయిలోనో 30% జనాభా ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం ఎన్నికల యొక్క సిస్టమ్నే ప్రభావితం చేయగలిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, మనం దాదాపు 50% ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నాం అనేటువంటిది అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అదంతా మీకు అందరూ తెలుసు. మనం కాంగ్రెస్ జెండాలు మోస్తాం, కమ్యూనిస్ట్ జెండాలు మోస్తాం, అన్ని జెండాలు మోస్తాం. కానీ మన యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేటువంటి ఏ రాజకీయ పార్టీ అవుతుందో, మనకు ఆర్థిక స్వావలంబన కల్పించేటువంటి ఏ రాజకీయ పార్టీ అవుతుందో, మన సమాజంలో గౌరవంగా తల ఎత్తుకొని నిలబడేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ ఉందో ఆ రాజకీయ పార్టీకి మనము సపోర్ట్ చేసి నిలబడదాం అనేటువంటి స్పృహ ఇప్పటికి కూడా చాలా మందిలో లేదు. నాకు ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పారు, ప్రధాని మోదీ గారు తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్నటువంటి పనులు చాలా ఆదర్శప్రాయంగా ఉన్నాయి. అదేవిధంగా చాలా మంచిగా సమాజ హితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఆ పార్టీ పట్ల కొంతమందికి ఇంకా అది ఒక వర్గానికి సంబంధించినటువంటి పార్టీ అని చెప్పినటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని తొలగించేటువంటి ప్రయత్నం మీరు ఎందుకు చేయకూడదు అని చెప్పని నాకు నేరుగా ప్రశ్నించారు. మేడం, ఐఎమ్ నాట్ ద మెంబర్ ఆఫ్ ది బీజేపీ పార్టీ అని చెప్పని స్పష్టంగా చెప్పాను. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హర్. కాబట్టి ఇవాళ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్, చాలా స్కీమ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ స్కీమ్స్. ఎవరికీ తెలియదు. ఒకరోజు జవదేకర్ గారు వచ్చారు. వారితో మాట్లాడుతున్న సందర్భంలో పక్కన బీజేపీ నాయకులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. రూసా అనేటువంటిది ఒక రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. అది విశ్వవిద్యాలయాలకు, తర్వాత కళాశాలలకు నిధులను సమకూర్చేటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ ద్వారా వచ్చేటువంటి నిధులు 60% నిధులు వాటి మ్యాచింగ్ గ్రాంట్గా 40% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి కళాశాలలు, తర్వాత యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలి. కానీ జరుగుతున్నది ఏంటంటే కేవలం ఆ 60% అమౌంట్ ఏదైతే వస్తుందో అది నేరుగా డైరెక్ట్గా అమౌంట్ వస్తుంది, క్యాష్ వెళ్ళి ప్రిన్సిపల్ అకౌంట్లో పడుతుంది. దాని కారణంగా వాళ్ళు ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ, లైబ్రరీస్ కానీ ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతున్నారు. కానీ చేస్తూ దాన్ని ఏం చేస్తారంటే పార్షియల్గా వదిలేస్తున్నారు.
వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ పార్షల్ ఇన్కంప్లీట్ వర్క్ అని అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క మ్యాచింగ్ గ్రాంట్ రావట్లేదు కాబట్టి దాన్ని వదిలేసామని చెప్పి చెప్తున్నారు. ఇవాళ చాలా ఉన్నాయి, ఇవి ఒక్కటే కాదు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి వచ్చేటువంటి నిధులు యూనివర్సిటీస్కు తర్వాత డిగ్రీ కళాశాలలకు చాలా ఉన్నాయి. అది ఎవరికి కూడా తెలియదు. అది ఇవాళ స్కూల్స్లో కూడా అటల్జీ థింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పని 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు కొన్ని కండిషన్స్ అందులో ప్రతిపాదించడం జరిగింది. ఆ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేసినట్లయితే స్కూల్స్కు 20 లక్షల రూపాయలు వర్తుండేటువంటి ఎక్విప్మెంట్, సైన్స్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం కూడా ఎవరికి తెలియదు. ఈ విషయం నేను ప్రస్తావించినప్పుడు పక్కనున్నటువంటి వాళ్ళకందరికీ చెప్పారు, బీజేపీ లీడర్లు మీరు ముందు తెలుసుకోండి, ఏ శాఖలలో, విద్యాశాఖ ఒకటే కాదు, ఏ శాఖలలో కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఉన్నవి, అవి ఎంతవరకు అమలు అవుతున్నవి, ఆ స్కీమ్స్ లబ్ధిదారులకు అవి అందుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పని వారు మా ముందర ప్రస్తావించడం జరిగింది. ఇవాళ మనము నేషనల్ బీసీ కమిషన్ ఏదైతే ఉందో దానికి ఇంతకుముందు వారు చెప్పారు, విస్తృతమైనటువంటి అధికారాలు అవసరం, చాలా అవసరం ఉంది. ఇప్పుడు 5 మందితో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఉంది. అందులో కేవలం 5 మంది మాత్రమే ఉంటారు, సభ్యులు ఉన్నారు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. కానీ దాన్ని ఇంకా విస్తరించవలసినటువంటి అవసరం ఉంది. బీసీ కమిషన్ యొక్క సంఖ్యను కూడా బలోపేతం పెంచవలసినటువంటి అవసరం ఉందని చెప్పని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాగే నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పిన ఒక కార్పొరేషన్ ఉంది. ఆ కార్పొరేషన్ ద్వారా రకరకాల స్కీమ్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి చదువు కొరకు కానీ, లేదా హాస్టల్స్ కానీ, లేకపోతే వ్యవసాయం కొరకు కానీ, లేదా కార్మికుల కొరకు కానీ, రకరకాల వృత్తుల వాళ్ళ కొరకు కానీ అందులో ఆ స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ ప్రజలకు అందుతున్నాయా లేదా, అసలు వాటి గురించి సరైనటువంటి ప్రచారం జరుగుతుందా లేదా అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. దీని కొరకు ప్రత్యేకంగా ప్రాంత స్థాయిలో ఒకటి, జిల్లా స్థాయిలో ఒక సెల్ ఏర్పాటు చేసి దాని ద్వారా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఆ స్కీమ్స్ ద్వారా ప్రజలకు వాటి యొక్క ప్రయోజనం కలగాలని చెప్పని నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే చాలా ఫండ్స్ అవి పార్కింగ్లో ఉండిపోతున్నాయి. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్, కొన్ని 100 కోట్ల రూపాయలు అలాట్ చేస్తారు, కానీ అవి యూటిలైజ్ చేసుకునేటువంటి స్థితి లేక అవంతా బ్యాంకులో, ఆ పార్కింగ్లో మునిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితి రాకూడదు. అలాగే యూనివర్సిటీస్లో నేను గమనించింది ఏంటంటే, ఒక యూనివర్సిటీకి నేను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా చేసినప్పుడు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా అట్లాగే ఉంచిపెట్టారు. ఎందుకొరకనంటే అక్కడ ఏదో వివాదాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇదని. కానీ అక్కడ ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతుందో బాగా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కనుక ఉంటానంటే దాన్ని ప్రశ్నించి ఎందుకు 600 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టావు అని చెప్పని ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్, రకరకాల రంగాల్లో ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీస్ని కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం, పెద్దలు వాటిని దృష్టిలో ఉంచుకొని వాటిని బలోపేతం చేస్తే మనకు వ్యవస్థ, తర్వాత సుపరిపాలన మనకంతా అందుతుందని చెప్పని విశ్వసిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. అప్పల ప్రసాద్ గారు తన వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని సమాజం కోసం, దేశ హితం కోసం తృణాపాయంగా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. బాల్య స్వయంసేవకుగా జీవితం ప్రారంభించి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రచారకగా పనిచేశారు. స్వదేశీ జాగరణ మంచ్ రాష్ట్ర కన్వీనర్గా కూడా బాధ్యత నిర్వహించారు. ప్రస్తుతం సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్గా ఉంటూ సమాజంలో ఉన్న సామాజిక రుగ్మతలను ఆ వేదిక ద్వారా రూపుమాపుతూ తన వంతు కృషి చేస్తున్నారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. భారత్ మాతాకి సభకు నమస్కారాలు. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యంగా అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం, బీజేపీ పార్టీలో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, మనం హిందీలో అంటుంటాం ఆదాన ప్రదాన్ అని చెప్పేసి. ఈ సమాజంలో ఉండేటువంటి అణగారినటువంటి వర్గాలు వాళ్ళ యొక్క ఐడెంటిటీ, వాళ్ళ యొక్క గుర్తింపుని తీసుకురావటం కోసం గాను
ఒక చర్చ జరగాలి అనేటువంటిది ఒక ప్రధానమైన ఉద్దేశం. నాకు ఈరోజు ఈ సభ అంటే భోజనానికి ముందు నాకు ఎంతమంది ఉన్నారో తెలియదు నాకు, కానీ ఇప్పటికైనా కూడా ఈ సభ ఆ ఫలితాన్ని రాబడుతుందనేటువంటి దిశలో ఒక విజయవంతమవుతుందని చెప్పేసి మాత్రం విశ్వసిస్తున్నా. ఒకప్పుడు ఈ దేశాన్ని బుద్ధిమంతులు, ప్రతిభావంతులు, మేధావులు ఈ దేశాన్ని పరిపాలించారు. ఆ తర్వాత కండబలం ఉన్న వాళ్ళు, క్షత్రియులు ఈ దేశాన్ని పరిపాలించారు. కొన్ని సంవత్సరాలుగా వ్యాపార వర్గాలు, వ్యాపార ఆలోచన ధోరణి కలిగినటువంటి వాళ్ళు ఈ సమాజానికి నేతృత్వం వహిస్తున్నారు. రాబోయే శతాబ్దం వెనుకబడిన వర్గాలది అని నిరూపించడం కోసం చక్రం తిరుగుతుంది. ఆ చక్రంలో 4వ స్థానం అన్నది. 2014వ సంవత్సరం నాంది ప్రస్తావన ప్రారంభమైంది. నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిత్వం తర్వాత దేశంలో ఆ దిశలో ప్రయత్నాలు, వాతావరణం పుంజుకుంటున్నాయి. మనం అవునన్నా కాదన్నా రాబోయేటువంటి శతాబ్దంలో ఏ అణగారిన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఇబ్బందులకు గురి కాబడ్డాయో వాళ్ళందరూ వాళ్ళ యొక్క కోరికల్ని, వాళ్ళ ఆకాంక్షల్ని, వాళ్ళ ఆశయాల్ని నెరవేర్చే దిశలో ఒక ప్రయత్నం మొదలైంది. ఇది నిర్వివాదాంశం. గమ్మత్ ఏంటంటే ప్రపంచంలో మన దేశం చాలా ప్రాచీనమైంది. ఎంత ప్రాచీనమో ఇప్పటి వరకు ఎవరు చెప్పలేకపోతున్నారు ఈ ప్రాచీనతను. ఎవరైనా శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు ఈ ప్రాచీనత ఎప్పటిది అని పరిశోధన చేయడానికి ప్రయత్నం చేస్తే ఇంకా ప్రాచీనత యొక్క కాలం పెరుగుతుంది తప్ప తరగట్లేదు, దాని ప్రాధాన్యత పెరుగుతుంది. ఇలాంటి ఒక ప్రాచీనత కలిగినటువంటి ఈ దేశం గ్రామాలుగా, నగరాలుగా, అడవులుగా ఆయా ప్రజలు అక్కడక్కడ జీవిస్తూ ఈ దేశం యొక్క సాంస్కృతికమైనటువంటి ఏకత్వాన్ని కాపాడుతూ వస్తున్నారు. మనం మాట్లాడుతున్నటువంటి విముక్త జాతులు, మనం మాట్లాడుతున్న సంచార జాతులు, మనం మాట్లాడుతున్నటువంటి అర్ధ సంచార జాతులు, ఇవన్నీ ఒకప్పుడు చాణక్యుడి యొక్క సలహా మేరకు చంద్రగుప్తుడు రాజ్యమేలినటువంటి కాలంలో శకులు, హునులు, బర్బరులు ఇలాంటి వాళ్ళు, విదేశీయులు, ఆక్రమణకారులు ఈ దేశానికి వచ్చినప్పుడు ఏ అర్ధ సంచారాల గురించి మాట్లాడుతున్నామో, ఏ సంచార జాతులు, విముక్త జాతుల గురించి మాట్లాడుతున్నామో వాళ్ళంతా మనందరి సరిహద్దుల్ని కాపాడుతున్నటువంటి నిజమైనటువంటి భారతీయ సంరక్షకులుగా ఈ దేశం వర్ధిల్లింది. ఎందుకంటే భారతీయ సరిహద్దులు, సీమలలో ఈ దేశం మీద ఆక్రమణ జరుగుతున్నప్పుడు ప్రథమంగా ప్రభావానికి గురైంది ఎవరు అంటే ఈ సంచార జాతులే. అడవుల్లో ఉండేటువంటి ఉత్పత్తులు అమ్ముకునే వాళ్ళు, అడవులో ఉండేటువంటి వివిధమైనటువంటి వనస్పతులను అమ్ముకునేటువంటి వాళ్ళు, అక్కడ ఉండేటువంటి కళలు, సాంస్కృతికమైనటువంటి విషయాలు అన్నిట్లో కూడా ప్రతిభావంతులై గ్రామాన ప్రచారం చేసేవాళ్ళు. 18 లక్షల సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉండేటువంటి సాంస్కృతికమైనటువంటి విషయాలన్నీ కూడా గ్రామాల్లో చెబుతూ కులమేదైనా, వర్గమేదైనా, భాష ఏదైనా మనందరం కలిసి ఉండాలనేటువంటి సమైక్యత చిహ్నంగా పాటుపడినటువంటి వాళ్ళు ఇలాంటి ఈ విముక్త సంచార, అర్ధ సంచార జాతులు ఇవన్నీ కీలకమైనటువంటి పాత్రని ఈ దేశంలో పోషించాయి. మరి వాళ్ళు ఎందుకు ఈ దేశంలో ఈ దశలో వాళ్ళు ఉన్నారు? ఒకప్పుడు మొఘలుడు ఈ దేశానికి దండయాత్రకు వచ్చినప్పుడు ఈ దేశంలో రాణా ప్రతాప్ వెంట ఉండి, శివాజీ వెంట ఉండి, గురు గోవింద్ సింగ్ వెంట ఉండి పోరాటం చేసి ఈ దేశాన్ని కాపాడారు వాళ్ళంతా. ఈరోజు ఎందుకో సామాజికమైన, ఆర్థికమైన వెనుకబడుతున్నానికి కారణం ఏమిటి అంటే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన, డివైడ్ అండ్ రూల్. ఈ దేశాన్ని ఆక్రమణ చేసుకోవాలంటే ఈ దేశంలో ప్రజల్ని విభజించాలి. ఈ దేశంలో ఎవరైతే యోధులో, శూరులో, వీరులో, కళా ప్రతిభ సంపన్నులో,
ఎవరైతే సమాజంలో గ్రామాన తిరుగుతూ తమ యొక్క ఉత్పత్తులను అమ్ముకుంటూ సమాచారంతో పాటు ఉత్పత్తులను కూడా చేరవేయగలిగేటువంటి ఎవరైతే నిపుణులో ప్రతిభావంతులో వీళ్ళందరినీ ఏర్చి కూర్చి వీళ్ళందరినీ దెబ్బతీసి వీళ్ళ యొక్క సామాజికమైన ఆర్థికమైనటువంటి వ్యవస్థల్ని విధ్వంసం చేస్తే తప్ప ఈ దేశం మన చేతులకి రాదు అని సంకల్పించి ఈ దేశంలో ఉండేటువంటి ముక్త జాతుల్ని, అర్ధసంచార జాతుల్ని, సంచార జాతుల్ని అడవుల్లో నుంచి వెళ్ళగొట్టి దేశంలో ఉండేటువంటి అన్ని భాగాల్లోకి పరిగెత్తించేటువంటి పద్ధతుల్లో వ్యవస్థల్ని, చట్టాన్ని రూపుదిద్దినటువంటి ఒక నిరంకుశమైనటువంటి ప్రభుత్వము, విధ్వంసకరణ ప్రభుత్వము ఆంగ్లేయులు పనిచేశారు. మనం వింటున్నటువంటి ఆర్య ద్రావిడ అనేటువంటి సిద్ధాంతం పేరుతో దేశంలో ఉండేటువంటి ఆర్యులు బయట నుంచి వచ్చారు, ఇక్కడ ఉండేటువంటి ద్రావిడులను తరిమి కొట్టారేటువంటి సిద్ధాంతంతో ఇక్కడ ఉండేటువంటి సంచార, అర్ధసంచార విముక్త జాతులన్నింటినీ కూడా ఈ దేశంలో ఉండే విభిన్న వర్గాల మీదకి ఒక వ్యతిరేకతని, ఒక విప్లవాన్ని లేవదీసే పద్ధతిలో విభజన రేఖని గీశారు ఈ దేశంలో. ఇటువంటి ఒక సామాజికమైనటువంటి నేపథ్యం కలిగి దేశానికి స్వాతంత్రం రాకముందే 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం. ప్రథమ స్వతంత్రం పోరాటం అనగానే మనకు ఝాన్సీ లక్ష్మి, తాంత్యాతో ఇలాంటి వాళ్ళు వినిపిస్తుంటారు. కానీ చాలా మందికి తెలియదు 1857 కంటే ముందు 1756 నుంచి 1856 వరకు ఈ దేశానికి వచ్చినటువంటి ఆంగ్లేయులతో పాటు మొఘలులతో పాటు గ్రామాల్లో అలాగే అడవుల్లో ఉండి ఒక విప్లవ పోరాట పంథాన్ని ఎదుర్కొంటూ యోధులుగా, శూరులుగా ఈ దేశాన్ని కాపాడింది ఎవరు అంటే సంచార జాతులే. ఈ దేశంలో 1857 యొక్క ప్రథమ స్వతంత్ర పోరాటం యొక్క పునాది ఎవరు వేశారు అంటే సంచార జాతులే. ఇవన్నీ గమనించినటువంటి 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం విఫలమైన తర్వాత ఆంగ్లేయులు మొట్టమొదటి ఒక విధ్వంసకరమైనటువంటి చట్టాన్ని దేశంలో తీసుకొచ్చారు. అదే 1871 నేరస్తుల చట్టం. ఏమిటి చట్టం అంటే మనిషి పుట్టగానే నేరస్తుడు, ఎప్పటి వరకు నేరస్తుడు, చచ్చిపోయేంత వరకు నేరస్తుడే. ఈ దేశంలో ఉండేటువంటి ఒక 250 సంచార జాతుల్ని గుర్తించారు. ఎవరి సంచార జాతులు అంటే దేశంలో ఉండేటువంటి మా యొక్క రాకపోకల్ని, మా యొక్క కదలికల్ని, మా వ్యవస్థల్ని, మా యొక్క ప్రభుత్వం యొక్క తీరుతన్నుల్ని, ఇవన్నీ దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ, వీరులందరికీ, యోధులందరికీ, విప్లవకారులందరికీ చేరవేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి జాతుల్ని గనక మనం పట్టి బంధించి వాళ్ళని నేరస్తులుగా ప్రకటించినట్టయితే ఈ సమాచారానికి భగ్నం ఏర్పడుతుందనేటువంటి భావనతో 1871లో చేసినటువంటి నేరస్తుల చట్టం, ఆ చట్టము కారణంగా దేశంలో విముక్త సంచార, అర్ధ సంచార జాతులుగా ఏ గ్రామాల్లో ఎక్కడైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ ఆ గ్రామాల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పేర్లు తెలియకుండా వేషాలు మార్చుకుంటూ వివిధ వేషాలతో, వివిధ రూపాలతో దేశమంతా తిరగడం ప్రారంభించారు. మేము ఫలానా అని తెలిస్తే వాళ్ళని తీసుకుపోయి ఎక్కడ పోలీస్ స్టేషన్లో పెడతారు, ఎక్కడ పోలీసులు బంధిస్తారు, ఎక్కడ ఆంగ్లేయులు మమ్మల్ని హింసిస్తారో, హెరాస్మెంట్ చేస్తారు. అలాంటి ఒక భయానకమైన వాతావరణాన్ని, విధ్వంసకరమైన వాతావరణాన్ని సృష్టించింది ఆంగ్లేయులు. ఏమిటి 1871 నుంచి మొదలుకొని 1947 దేశంలో ఆ నేరస్తుల చట్టం అలాగే కొనసాగుతూ వచ్చింది. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ చట్టం తొలగిపోలే. 1952లో తొలగించారు. మీకు తెలిసిన 1952లో తొలగిస్తే మనందరం 1952లో తొలగిపోయింది కదా అని అనుకున్న సమయంలో ఇంకొక చట్టం తీసుకొచ్చి పెట్టారు. దాని పేరు హ్యాబిచువరీ అఫెండర్స్ యాక్ట్, 1952 యాక్ట్. అంటే ఇప్పటికీ దేశంలో 10 రాష్ట్రాల్లో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఏదైతే 1871లో ఆంగ్లేయులు చట్టం విధించి ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి హరాస్మెంట్, అరాచకం అయితే కొనసాగించారో అది ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన 73 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగుతుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. దేశంలో మన ప్రజలు, మన సంస్కృతి ప్రచారకులు, మన ధర్మ పరిరక్షకులు, మన సరిహద్దుల్ని, సీమల్ని రక్షించేటువంటి వాళ్ళు, యోధులుగా పేరు పొందినటువంటి వాళ్ళు, 1857 ప్రథమ స్వతంత్ర పోరాటానికి పునాది వేసినటువంటి వాళ్ళు, మన అక్కలు, మన చెల్లెలు, మన సోదరులు ఇవాళ అన్నాడులే, ఓటు కార్డు లేక, బర్త్ సర్టిఫికెట్ లేక, కులం సర్టిఫికెట్ లేక, సామాన్యమైన మౌలిక వసతులు లేక 73 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో
పోలీస్ స్టేషన్కి వెళ్దామంటే పోలీసులు వస్తే ఇక్కడ తెల్ల డ్రెస్ వేసుకున్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ బస్తీలకు వస్తే భయపడి పారిపోయేటువంటి ఒక భయానకమైన వాతావరణం ఈ 73 సంవత్సరాల తర్వాత ఎందుకు ఉంది? ఇది ఆలోచించాలి సమాజంలో. ఇవన్నీ నేను నేపథ్యం ఎందుకు చెప్తున్నాను అంటే అర్ధ సంచార విముక్త జాతులు ఒకటేసారి పుట్టుకురాలే. వీళ్ళకి వెనక ఒక నేపథ్యంలో వీళ్ళ వెనుక యొక్క చారిత్రకత ఉంది, వీళ్ళ వెనుక నిపుణత ఉంది, వీళ్ళ వెనుక కళా కౌశలం ఉంది. వీళ్ళు సమాజాన్ని శాసించి సమాజాన్ని నేతృత్వం వహించగలిగినటువంటి శక్తులు ఉన్నాయి. మీకు తెలుసునా ఈ విముక్త అర్ధ సంచార జాతుల సంఖ్య ఎంత దేశంలో? 14 కోట్లు. మామూలు సంఖ్య కాదు. ఈ 14 కోట్ల మంది అవేర్నెస్ జాగృతి పొంది దేశానికి నాయకత్వం వహిస్తే, ఈ దేశాన్ని నేతృత్వం వహిస్తే భారతదేశం సురక్షితంగా ఉండడంలో అతిశయోక్తి లేదు. అలాంటి స్థానాన్ని వాళ్ళ సమాజంలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన యొక్క కార్యకర్తలపైన. అందుకే రాబోయేటువంటి ఈ దశాబ్దంలో రాబోయేటువంటి శతాబ్దము ఎవరిది అంటే మనదే, భారతీయ శతాబ్దం. అయితే ప్రశ్న ఏంటంటే ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందండి దీనికి? ఇది ఒక మతతత్వ గవర్నమెంట్ కదా. బట్ ఈ మతతత్వ గవర్నమెంట్ చేసేది ఏముంది? అదే నేను చెప్తున్నాను ఈరోజున. మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఏం చేసింది అర్ధ సంచార విముక్త జాతులకి? ఆగస్టు 31, 2021లో సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్ జారీ చేసినటువంటి విషయాలు చెప్తాను ఏమేం చేశారు. సంచార జాతుల్లో ఉండేటువంటి వాళ్ళు ఆట రంగంలో క్రీడల్లో ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వాళ్లకు శిక్షణ ఇవ్వడం కోసం ఆర్డర్ జారీ చేయబడింది. 31 ఆగస్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా విముక్త దినోత్సవాన్ని జరుపుకోవడం కోసం ఆర్డర్ జారీ చేయబడింది. రాబోయేటువంటి ప్రతి ప్రభుత్వం యొక్క అధికారాల్లో ఉద్యోగాల్లో ఆ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ప్రత్యేకమైనటువంటి పరీక్ష రాయడం కోసం వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కోసం ఆర్డర్ జారీ చేయబడింది. సంచార జాతులు వందల వేల సంవత్సరాలుగా వాళ్ళ యొక్క తాతలు, వాళ్ళ ముత్తాతలు, యోధులు ఇలాంటి వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలు అయితే వారసత్వంగా వస్తున్నాయో అలాంటి వారసత్వ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా ఒక దగ్గర ఉంచడం కోసం ఒక మ్యూజియం తయారు చేయాలి అనే ఆర్డర్ జారీ చేయబడింది. ఈ సంచార జాతుల యొక్క వికాసం కోసం, అభివృద్ధి కోసం, వాళ్ళ పరిస్థితుల కోసం గాను మొత్తం మధ్యప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి జిల్లాలో ఒక కమిటీ కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో ఉండాలి అని నిర్ణయించబడింది. విముక్త సంచార అర్ధ సంచార జాతుల యొక్క కార్మికులకి, చిన్న వ్యాపారులకి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఎవరైతే కళా ప్రతిభల్ని పెంపొందించే వాళ్ళు ఉన్నారో ఉద్యోగాలు ఇవ్వడం కోసం వాళ్ళని ఐటీఐ మాధ్యమంగా వాళ్ళకి ఈ జాతులకి ప్రత్యేక వ్యవస్థ చేయడం కోసం ఆర్డర్ జారీ చేయబడింది. సంచార జాతుల పిల్లలు ఉన్నత విద్య కోసం అయ్యేటువంటి ఖర్చు మొత్తం మధ్యప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుంది. ఉన్నత విద్య మొత్తం కూడా. కొన్ని కులాలు నిరంతరం తిరుగుతుంటాయి, సంచారం చేస్తుంటాయి. అలాంటి సంచారం చేస్తున్నటువంటి జాతులు మొదట ఏ జాతి ఏ ఊర్లోనైతే ఉందో ఆ ఊర్లో ఆ పిల్లలకు అడ్మిషన్ ఉందో, ఒకవేళ సంచార జాతులుగా ఆయా గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మొదట ఏ బడిలో ఏ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారో అదే అడ్మిషన్ అన్ని స్కూళ్ళకి వర్తిస్తుంది. మధ్యప్రదేశ్లో ఉండేటువంటి 3 స్కూల్స్ సర్వోదయ, జ్ఞానోదయ, ఏకలవ్య ఇలాంటి విద్యాలయాల్లో సంచార జాతుల పిల్లలకి సీట్లు రిజర్వేషన్ ఇవ్వబడ్డాయి. సంచార జాతులకి ప్రత్యేక రుణ సదుపాయాలు ఇవ్వాలని చెప్పేసి బ్యాంకులకు ఆర్డర్ ఇవ్వబడింది. నేరము చేస్తే ఏమంటే నేరం అందరు చేస్తారు, అది కులంతో సంబంధం లేదు. ప్రతివాడు నేరం చేస్తాడు, ప్రతివాడు ఏదో పొరపాటు చేస్తాడు. కానీ నేరము చేస్తే నేరస్తుడి పేరు మాత్రమే రాయాలి, కులము పేరు ఇక్కడ నుండి రాయకూడదని చెప్పేసి మధ్యప్రదేశం చెప్పేసింది. సంచార జాతుల యొక్క అమ్మలు, అక్కలు, చెల్లెల కోసం ప్రత్యేక స్వయం సహాయత గ్రూపులు ఏర్పాటు చేసి సొంతంగా ఉద్యోగాలు సంపాదించడం కోసం రుణ సదుపాయాలు కేవలం మహిళల కోసమే ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోబడింది. ప్రధానమంత్రి ఆవాస యోజన అందరి కోసం, కానీ విముక్త అర్ధ సంచార జాతుల కోసం ప్రత్యేకంగా ఎన్ని ఇళ్ళు ఏ కుటుంబాలకు ఇవ్వబడాలో అది నిర్ణయించబడింది. ఒకటి ముఖ్యమంత్రి పేరుతో 2021లో ఆగస్టు 31వ తేదీన 732, 752, 754 నుంచి మొదలుకొని 766 నేను నెంబర్లు చెప్తున్నాను. ఇవన్నీ సర్క్యులర్స్ జారీ చేసి
ప్రభుత్వం అంటే ఏంటో, సంచార జాతుల పట్ల నిబద్ధత ఏంటో ప్రకటించుకున్నటువంటి. మన తెలంగాణలో ఉండేటువంటి కొన్ని కులాలు డిఎన్టీ కులాలు. ఎందుకంటే ఇప్పుడు మన యొక్క దేశంలో బికు ఇదాతే గారి యొక్క ఆధ్వర్యంలో బోర్డు ఉంది, సంచార జాతుల బోర్డు. వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. బికు ఇదాతే గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఏముంది అంటే ఫిబ్రవరి 17వ తేదీ 2022 ఇచ్చిన లెటర్లో తెలంగాణలో ఉండేటువంటి పూసల కమ్యూనిటీని జాతీయ డిఎన్టీ జాబితాలో ఓబీసీ వర్గీకరణలో చేర్చాలని వాళ్ళు రాశారు. అంటే వాళ్ళు రిప్రజెంట్ చేశారు. ఎందుకంటే ఇదాతే కమిషన్ అప్పటికే 36 కమ్యూనిటీలని తెలంగాణలో గుర్తించింది. అయితే పూసల కమ్యూనిటీ చేర్చలే. కాబట్టి ఈ సందర్భంలో నవంబర్ 29వ తేదీ 2019 రోజున రిటైర్డ్ జస్టిస్ రోహిణి, చైర్మన్ కమిషన్ టు సబ్ కేటగిరీస్లో ఉండేటువంటి అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి చెందినటువంటి ఆమెకి నివేదించింది ఏమనగా, పూసలతో పాటు అంటే పూసల కమ్యూనిటీతో పాటు 6 కమ్యూనిటీలని ఇందులో చేర్చాలి. నేను తెలంగాణ పర్యటన తర్వాత పరిశీలించిన తర్వాత ఇది నిజమని చెప్తున్నాను. ఒకటి మేదరి మహేంద్ర, రెండవది వాల్మీకి బోయ, రెండవది సిక్కలఘర్, ఫకీరు, సిద్ధు, వడ్డెరలని జాతీయమైనటువంటి వ్యవస్థలో చేర్చాలని చెప్పేసి ఆ విధంగా చెప్పబడింది. అది అందినట్లుగా కేంద్ర ప్రభుత్వం అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చింది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే 2014 దేశంలో ఒక చారిత్రాత్మక ఘట్టంలో ప్రవేశించాం. నేను ఇందాక చెప్పాను, ఎవరి కోసం కాలం ఆగదు. నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం తీసుకున్నారు దేశంలో. దేశం అంటే భూమి. భూమి అంటే కేవలం భూమి కాదు, భూమిలో నివసించేటువంటి ప్రజలంటే భిన్నమైనటువంటి కులాలు. దేశంలో 3500 కులాలు, ఇంకా లెక్కించినటువంటి చిన్న చిన్న జనాభా చూసుకుంటే ఒక 10,000 కులాలు దేశంలో. కానీ భిన్నమైనటువంటి కులాల మధ్య, వ్యక్తుల మధ్య సంబంధాలు. ఆ సంబంధాలు ఎవరితో సంబంధాలు? భూమితో సంబంధాలు. కాబట్టి ఈ భూమి, భారతదేశం ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి దేశంగా, ఒక సుపీరియర్ దేశంగా ప్రపంచంలో నిలవాలంటే దేశంలో ఉండేటువంటి 10 కోట్ల మంది, అలాగే బీసీ వర్గాలు ఇవన్నీ తీసుకున్నట్టయితే ఒక 30 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో తాము ఉన్నటువంటి స్థానం నుంచి కొంచెం ఎదిగి ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వికాసం జరిగితే సూపర్ పవర్ మన భారతదేశం. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మనసులో సంకల్పం చేసుకుని దేశంలో మొట్టమొదటిసారిగా ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. నేను మొట్టమొదటిసారిగా అని ఎందుకంటున్నానంటే ఇదాతే కమిషన్ వేయకముందు రేణుకే కమిషన్ ఉండేది, బాలకృష్ణ రేణుకే కమిషన్. చాలామంది మాట్లాడుతుంటారు, మనం మాట్లాడుతున్నప్పుడు, మనతో చర్చిస్తున్నప్పుడు, ఏమండి బాలకృష్ణ రేణుకే కమిషన్ చూసారా, అది సమగ్రమైన సర్వే అండి, ఈ బీజేపీ గవర్నమెంట్ వేసినటువంటి ఇదాతే కమిషన్ది ఇది సమగ్రం కాదండి అని అంటుంటారు. చాలామందికి విషయం తెలియదు ఏంటంటే బాలకృష్ణ కమిషన్ వేశారో ఆ కమిషను దేశంలో ఉండేటువంటి 11 రాష్ట్రాలు పర్యటించి ఏవైతే రికమెండేషన్స్ చేసిందో, ఏ ప్రభుత్వం ఏ రేణుకే కమిషన్ నియమించిందో ఆ రేణుకే కమిషన్ యొక్క రిపోర్టుని చెత్తబుట్ట దాఖలు చేసి, అంటే తానే కమిషన్ వేసింది, ఆ కమిషన్ రిపోర్టును ఆ ప్రభుత్వమే పట్టించుకోక పక్కన వేస్తే, అంటే 2006లో రేణుకే కమిషన్ స్టార్ట్ అయితే ఏమంటే 2014 వరకు దాన్ని పక్కకు చూడలే. 2014లో నరేంద్ర జాదవ్ ప్రణాళిక సంఘం యొక్క సభ్యుడు చెప్పాడు, ఈ కమిషన్ యొక్క విషయాలు ఏవైతున్నాయో ఇవన్నీ బుట్టలోకి వెళ్ళిపోయినాయి, బుట్ట దాఖలైపోయినాయి, కాబట్టి కొత్త కమిషన్ కావాలి అని రాస్తే ఆ గజెట్ను ఆధారం చేసుకుని 2014లో దాదా ఇదాతే పేరుతో కమిషన్ స్టార్ట్ చేశారు నరేంద్ర మోడీ. మన విషయం ఆలోచించాలి. ప్రతిసారి బాలకృష్ణ రేణుకే అనేసరికి మనవాడు సరిగ్గా వేస్తున్నాడు, తిరిగినట్టున్నాడు అని చెప్పేసి అనిపిస్తున్నాడు మనకి. కాబట్టి బాలకృష్ణ రేణుకే పేరు చెప్పి సమాజంలో ఈ రకమైనటువంటి భిన్నాభిప్రాయాల్ని, తమ యొక్క వాదాల్ని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే బాలకృష్ణ రేణుకే సూచించినటువంటి రికమెండేషన్ తప్పు కాదు, ఆయన 11 రాష్ట్రాలు తిరిగారు. కానీ దాదా ఇదాతే గారు దేశంలో 33 రాష్ట్రాలు తిరిగారు.
2015లో ప్రారంభమైతే 2018 నాటికి రిపోర్టు ఇచ్చారు. ఏమంటే చాలామంది కమిషన్స్ చేస్తారు, చాలామంది రిపోర్ట్లు ఇస్తారు, చాలామంది ఒకటి రెండు అవి చేస్తారు. అయితే ఇదాతే కమిషన్ సమర్పించినటువంటి ముఖ్యమైనటువంటి రికమెండేషన్స్పై కేంద్ర ప్రభుత్వం ఏం స్పందించింది? ఇదాతే కమిషన్ ఏర్పడినటువంటి నెల రోజులకే, ఇంకా రిపోర్ట్ స్టార్ట్ కాలే, సర్వే స్టార్ట్ కాలే, కానీ ఇదాతే కమిషన్ ఏర్పడిన నెల రోజులకే దేశంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో డిఎన్టీ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ పేరుతో నెమ్మదిగా సర్వేక్షణ చేయాలి అని చెప్పేసి కమిటీలు వేయటం జరిగింది దేశంలో. ఇదాతే కమిషన్, ఇదాతే గారు పర్యటన ప్రారంభం కాలే, కానీ ప్రారంభం కాకముందే అన్ని జిల్లా యొక్క కలెక్టర్లకు ఆర్డర్ ఇవ్వబడింది. ఈ కమిటీ ప్రారంభం కావాలి, ఈ కమిటీ యొక్క చర్యలు ప్రారంభం కావాలి, ఇదాతే కమిషన్ వచ్చేటప్పటికి అన్ని విషయాలు సమగ్రంగా చెప్పాలి. ఇదాతే కమిషన్ యొక్క రికమెండేషన్లు దేనికోసం అంటే ఆయా జాతుల యొక్క సంక్షేమం, ఆయా జాతుల వికాసానికి సంబంధించింది. కాబట్టి డిఎన్టీ యొక్క డెవలప్మెంట్ వెల్ఫేర్ బోర్డు ఇప్పటిదాకా లేదు దేశంలో. మొట్టమొదటిసారిగా డిఎన్టీ డెవలప్మెంట్ వెల్ఫేర్ బోర్డుని సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం దేశంలో. అంతకుముందు ఎన్నో కమిషన్లు వచ్చాయి, ఎన్నో రకమైనటువంటి కమిటీలు వేశారు, కానీ మొట్టమొదటిసారిగా డెవలప్మెంట్ బోర్డు దేశంలో ఏర్పడింది. అంతకుముందు కమిషన్లు అందరి దగ్గర సమస్యలు అడుగుతున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ కమిషన్ అధ్యక్షుడు, ఆ కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్ పక్కకి వెళ్ళిపోయేవాడు, ఈ అడిగే వాళ్ళు లేకపోయేవాళ్ళు. కానీ ఈ రోజున బోర్డు దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సలహాలు, వాళ్ళ సూచనలు, వాళ్ళ సమస్యలు చెప్పడానికి ఒక స్థానం, ఒక మాధ్యమం ఇవాళ ఏర్పడింది దేశంలో. అలాగే కేంద్ర ప్రభుత్వం మూడో పని చేసింది, ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ కమిటీ. అంటే దేశంలో ఉండేటువంటి నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ కుమార్, వాళ్ళ అధ్యక్షలో 265 డిఎన్టీ ట్రైబ్స్కు ఎవరికి ఇంకా గుర్తింపు ఇవ్వలేదో రాష్ట్ర ప్రభుత్వాలు, వాటికి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి నీతి ఆయోగ్ అప్రూవ్ చేసింది దేశం. ఏమంటే ఎస్సీ ఎస్టీలకు కమిషన్ ఉంది, విముక్త అర్ధసంచార జాతుల కమిషన్ లేదు. కానీ మొట్టమొదటిసారిగా శాశ్వతంగా ఎలాగైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉందో అలాంటి కమిషన్ అర్ధ సంచార జాతుల కోసం నేషనల్ కమిషన్ ఉండాలని ఎవరు చెప్పారు? ప్రజలకే డిమాండ్ కాదు, నీతి ఆయోగ్ అప్రూవ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అంటే రాబోయేటువంటి కొద్ది రోజుల్లో నేషనల్ కమిషన్ ఏర్పడబోతుంది దేశంలో. నేను ఇందాక ప్రారంభంలో చెప్పాను మీకు, 1871 ద క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1952లో తొలగించి హ్యాబిచువల్ అయితే అఫెండర్స్ యాక్ట్ కొనసాగుతున్నదో అలాంటి 10 రాష్ట్రాల్లో ఆ చట్టాన్ని తీసేసి రద్దు చేయడం కోసం ప్రతిపాదన ఇవ్వబడింది. ఏమండి మొట్టమొదటిసారిగా 18th ఆగస్టు 2020 ఏమండి ప్రతి రాష్ట్ర ప్రభుత్వము విముక్త అర్ధ సంచార జాతుల యొక్క సమస్యల మీద, పరిస్థితుల మీద, జనాభా మీద సమగ్రమైనటువంటి సర్వే చేయాలి. ఎప్పుడు చెప్పారండి? 2020. ఆ లెటర్ ఎప్పుడు పంపించారు? 18th ఆగస్టు. ఏమండి మన ప్రభుత్వం కూడా వచ్చి ఉంటుంది కదా, మన తెలంగాణ ప్రభుత్వానికి కూడా 18th 2020 ఆ లెటర్ వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు ఎన్నో సంవత్సరం నడుస్తుంది? 2022 నడుస్తుంది. మరి ఎందుకు చేయలే? ఎందుకు చేస్తలేరు? మీకు ఇంకొక విషయం తెలిసిన, కేంద్ర ప్రభుత్వం చెప్పింది మీరు ఒక్క పైసా భరించాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ఆ సర్వే సంబంధించిన అన్ని ఖర్చులు తానే భరిస్తా అని చెప్పిందండి. ఏమండి ఇదాతే కమిషన్ నివేదిక సమర్పణ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ప్రారంభమైంది. నానాజీ దేశ్ముఖ్ హాస్టల్ స్కీమ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు తగినంత నిధులు లేకుండే, ఇప్పుడు తగినంత నిధులు మంజూరు చేశారు. ఇప్పటి వరకు అబ్రాడ్ వెళ్ళాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే కేవలం ఎస్సీలకు మాత్రమే అవకాశం ఉండేది. ఇవాళ ఇప్పటి వరకు ఎస్సీ విద్యార్థులతో పాటు ఇవాళ ఆర్థిక సహకారం ఇవ్వడం కోసం ఇవాళ అర్ధ సంచార విముక్త జాతులకి 6 సీట్లు కేటాయించబడ్డాయి. ఇవాళ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో 75 సంవత్సరాల యొక్క ఈ ఆజాదీక ప్రభుత్వం అనుకుంటున్నాం కదా, అలాంటి ఈ స్థితిలో ఈసారి కేంద్ర బడ్జెట్లో 5 రకాల పథకాలని ఇంక్లూడ్ చేశారు మొట్టమొదటిసారిగా బడ్జెట్లో. ఒకటి ఎడ్యుకేషన్, రెండవది హెల్త్ కేర్, మూడవది ల్యాండ్, నాలుగవది హౌజెస్, తర్వాత స్కిల్ డెవలప్మెంట్. ఏమండి ఇదాతే కమిషన్ రిపోర్ట్ సమర్పణ నరేంద్ర మోడీ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నటువంటి కారణంగా
దేశంలో ఈ రోజున ఒక ఆశావహ వాతావరణం దేశంలో నెలకొన్నది. ఇవాళ చాలా చోట్ల ఎక్కడెక్కడైతే విమానాశ్రయాలున్నాయో ఆ విమానాశ్రయాల్లో ప్రయాణికులు దిగుతుంటే, మామూలుగా విమానాలు ఎవరు వెళ్తుంటారండి? విద్యావంతులు, బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, ధనికులు. ఈ దేశంలో ఉండేటువంటి చాలామంది ఇలాంటి వాళ్ళంతా విమానాల్లో తిరుగుతుంటారు. కానీ ఈ దేశంలో 10 కోట్ల మంది, 20 కోట్ల మంది, 30 కోట్ల మంది తిండి లేక, లేకుంటే గృహం లేక, విద్య లేక, చదువు లేక, ఒక నిర్భరమైనటువంటి స్థితిలో, దౌర్భాగ్యమైన పరిస్థితిలో బ్రతుకుతూ ఒకప్పుడు దేశ సంరక్షణ కోసం పాటుపడేటువంటి వ్యక్తులు ఎవరో, ఆ యోధులు ఎవరో, ఆ చిత్రాల్ని విమానాశ్రయాల్లో ప్రదర్శించడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏమంటే 73 సంవత్సరాల స్వతంత్ర భారతం, 14 కోట్ల మంది దీనులు, దుఃఖితులు, అన్నార్తులు, క్షుద్బాధితులు, అనగానేటువంటి వర్గాలు, వెనుకబడిన విముక్త అర్ధ సంచార జాతులు, మేము వేరు, ఈ దేశం వేరు, మేము హిందువులం కాదు, లేకుంటే మేము ఈ మతానికి చెందినటువంటి వాళ్ళం కాదనేటువంటి పద్ధతిలో ఈ సమాజాన్ని విభజించేటువంటి కొన్ని సంఘాలు, కొన్ని నాయకులు రకరకాల కుట్రలు పన్నుతున్నటువంటి సమయంలో ఇవాళ నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వము ఈ యొక్క అర్ధ సంచార విముక్త ఏవైతే జాతులు 14 కోట్ల మంది ఉన్నారో వాళ్ళంతా భారతీయులే. ఈ భారతీయ సాంస్కృతిక జీవన సంతతికి వారసత్వం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా భారత జీవన స్రవంతిలో కలిపేటువంటి ఒక ప్రయత్నం దేశంలో ప్రారంభమైంది. (1953-55) మొదటి కమిటీ వేశారు, కాలేల్కర్ కమిటీ. 1965 లోకూర్ కమిటీ, 1980 మండల్ కమిషన్ రిపోర్ట్, 2002 జస్టిస్ వెంకటాచలే కమిషన్, ఇందాక చెప్పిన 2006 బాలకృష్ణ రేణ్కే కమిషన్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ గ్రూప్. ఇవన్నీ నివేదికల్ని చూసిన తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ అయితే 2015లో ఇదాతే కమిషన్ వేశారో, ఎవరి ఇదాతే? ఒక మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన వయస్సు 75 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఏమండి, అతను చాలా ఉన్నతమైన జస్టిస్ కాదు, మేధావి కాకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాలుగా సంచార జాతుల మధ్యలో బ్రతుకుతూ ఒక సంచార జీవి, వాళ్ళ విద్య కోసం, వాళ్ళ వికాసం కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ యొక్క గుర్తింపు కోసం, వాళ్ళ ఐడెంటిటీ కోసం పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్తని గుర్తించినటువంటి ఘనత కలిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జనవరి 5న దాదా ఇదాతే నేతృత్వంలో కమిషన్ ఏర్పడితే 2018 జనవరి 8న ఇదాతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది. దేశంలోని 36 రాష్ట్రాలు 1658 డిఎన్టీసీని జాతీయ స్థాయిలో చూపింది. ఏమండి, 1658 డిఎన్టీ గ్రూపులు ఉన్నాయి దేశం. అక్కడక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని గుర్తించాయి. ఇంకా గుర్తింపు పొందినటువంటి గ్రూపులు ఏంటి, అవి కూడా సంఖ్య తేల్చారు. 265 కమ్యూనిటీలు ఇంకా వర్గీకరణ పొందలేక, గుర్తింపు లేక దీన దుర్భర పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. పేదలు అంటే అతి పేదలు, దారిద్ర్యం అంటే అతి దారిద్ర్యము, అలా జీవించేటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళ కోసం రికమెండేషన్స్ చేశారు. ఆ రికమెండేషన్స్లో భాగంగానే ఒక 20 రికమెండేషన్స్, ఆ రిపోర్ట్లు మీరు మామూలుగా గూగుల్ సెర్చ్ చేస్తే అందులో కనిపిస్తుంది. ఏమండి, అర్ధ సంచార విముక్త సంచార జాతులు ఎవరండి వీళ్ళంతా? ఎవరు, ఎక్కడా కనిపిస్తారు వీళ్ళంతా? ఏమంటే ఒక ఎస్సీల పేరుతో ఒక 5 కులాలు 10 కులాల్ని కలపడం చాలా ఈజీ, సులభం. కానీ దేశంలో ఉండేటువంటి 70 కులాలు 80 కులాలు 100 కులాలు వీటన్నిటికీ సంచార జాతుల యొక్క సంఘము పెట్టి వీరందరినీ కలపడం అంత సులభం కాదు. వీళ్ళ ఐక్యత తీసుకురావడం చాలా కష్టం. పెద్దమ్మల వాళ్ళు, బహురూపి వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, కాకి పడగల వాళ్ళు, అద్దపు వాళ్ళు, బాగోతుల వాళ్ళు, బయలుకమ్మరి వాళ్ళు, ఏనూటి వాళ్ళు, గంజికూటి వారు, గౌడ జట్టి వాళ్ళు, కాకి పడగల వాళ్ళు, పటం వాళ్ళు, ఓడు వాళ్ళు, సన్నాయోళ్ళు, రామజోగి వాళ్ళు, తెరచీరల వాళ్ళు, తోలు బొమ్మలాట ఆడేవాళ్ళు, అహిరి యాదవులు, గొవిలి వాళ్ళు, కుళ్ళ కడిగీలు, సారోళ్ళు, గంగిరెద్దుల వాళ్ళు, వీరభద్రులు, వీరముష్ఠులు, వంశరాజులు, మొండి బండలు, వడ్డెరలు, మందులు, పూసలు, మేదరులు, పిట్టల వాళ్ళు, పార్థివాళ్ళు, చిందువాళ్ళు, డక్కలి వాళ్ళు, మాస్తి వాళ్ళు, బాలసంతులు, జంగము వాళ్ళు, జోగి వాళ్ళు, పాముల వాళ్ళు, పంపాల వాళ్ళు, వాల్మీకి బోయవాళ్ళు,
కంజరపోయే వాళ్ళు రెడ్డిక వాళ్ళు, యాట వాళ్ళు పరికి ముగ్గుల వాళ్ళు, కైకాడి వాళ్ళు కూన పులి వాళ్ళు, జోషి నంది వాళ్ళు రాజన్నల వాళ్ళు, గోత్రాల వాళ్ళు పట్ల వాళ్ళు, ఆర్య మరాఠీ వాళ్ళు బొమ్మల ఆట వాళ్ళు, సురభి నాటకాల వాళ్ళు మరాఠీ వాళ్ళు, ఏమండి భట్రాజుల వాళ్ళు పకీర్లు, అత్తరు సాయిబులు, బీడ బుడగ జంగం వాళ్ళు, దుమ్మరి వాళ్ళు, ఒలియ దాసరి వాళ్ళు, రెల్లి వాళ్ళు, గోసంగి వాళ్ళు, ఎరుకల వాళ్ళు, నక్కలి వాళ్ళు, యానాది వాళ్ళ పేర్లతో విభజితమైనటువంటి ఈ కులాలందరినీ కలిపి ఆర్థిక సామాజిక స్థాయిలో నిలబెట్టే ఒక ప్రయత్నం చేస్తున్న ఘనత కలిగినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ విషయాలు ప్రభుత్వం చేస్తోంది. ప్రభుత్వం ఇటువంటి ఘనమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ సమాచారాన్ని ఎవరు చేరదీయాలి, ఎవరు చేరవేయాలి? ఒకప్పుడు అర్ధార సంచార జాతులు, సంచార విముక్త జాతులు దేశంలో అందరినీ కలపడం కోసం ఒక ప్రయత్నం చేసినప్పుడు మనం మేధావులం, చదువుకున్న వాళ్ళం, కార్యకర్తలం, ఏమండి మనందరం సమయం ఇచ్చి సమర్పణతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలం ఇలాంటి అర్ధ సంచార విముక్త జాతుల యొక్క పరిస్థితుల్ని, వాళ్ళ వెనుకున్నటువంటి అంశాల్ని, సమస్యల్ని మనం చదివి అర్థం చేసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా ఏం చేయాల్సి అవసరం ఉంది, ఇలాంటి సలహాలు స్వీకరించి ఈ సమాజానికి మేలు చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అందుకోసమే కులం యొక్క మెట్లు ఎక్కి మనం అన్ని కులాలని, అన్ని వర్గాలను అందరినీ కూడా ఈ విధంగా సమర్పణ త్యాగ భావనతో చూసి అందరినీ కూడా రాబోయేటువంటి భారత జీవన స్రవంతిలో కలిపేటువంటి ఆర్థిక, సామాజిక, ఏమండి అలాగే సాంస్కృతికంగా వీళ్ళందరినీ ఏకం చేయడానికి మనందరం ప్రయత్నం చేద్దామని చెప్పి ఆశిస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు అప్పల ప్రసాద్ గారికి. ఇప్పుడు సమారోహ సందేశం. జనాభా గణాంకాలు, క్యాస్ట్ బేసిస్ సెన్సెస్ ఈ విషయంపై గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రసంగిస్తారు. పరిచయం చేస్తే పరిచయం చేస్తే అవసరం లేదు, పరిచయం చేద్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? పరిచయం చేయాలి. భాస్కర్, శాంతి కుమార్, వీరేందర్ గౌడ్, మలక్పేట సురేందర్ రెడ్డి పరిచయం చేయి. సార్ ఆచార్య ఇప్పుడు మన ముందు పరిచయం చేయి. శాంతి కుమార్ గారు బీజేపీ రాష్ట్ర ట్రెజరర్, వారు మన ముందున్నారు. వీరేందర్ గౌడ్ గారు, వారు మన ముందున్నారు. సురేందర్ రెడ్డి గారు భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు, వారు కూడా మన ముందున్నారు. విఠల్ గారు మాజీ ఉద్యోగ సంఘ నాయకులు, వారు కూడా మన పబ్లిక్ కమిషన్ మెంబర్, వారు కూడా మన ముందున్నారు. ఇప్పుడు వేదిక మీద మన ఆఫీస్ పేర్లు అందరూ వచ్చి కూర్చోవాలి. ఇప్పుడు లక్ష్మణ్ గారి విఠల్ గారి పరిచయం చేసినావా? పబ్లిక్ సర్వీస్ కూర్చోండి ఒకసారి అందరు. భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా కూడా విద్యావంతులు, మేధావుల సదస్సులు కొనసాగిస్తున్న సందర్భంలో ఢిల్లీ, మిగతా ప్రధాన పట్టణాల్లో పూర్తి చేసుకొని ఇవాళ హైదరాబాద్లో ఈ సదస్సును ఒక జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ సమాజంలో ఉండని మన దివాకర్ కూర్చోండి, డిస్టర్బ్ చేయకండి. సమాజంలో సగభాగం ఉన్న జనాభా సంబంధించిన అంశాల మీద కూలంకుషంగా ఉదయం నుంచి మనం చర్చిస్తూ ఉన్నాం. అనేక మంది మేధావులు, ప్రొఫెసర్లు, విద్యావంతుల ద్వారా ఒక అవగాహన సదస్సు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని పదే పదే ఎందుకు చెప్తా ఉంటామంటే
కేవలము అధికారం కోసము, ప్రభుత్వము అనుభవించడానికి కోసము అధికారంలోకి రావడం కోసం కాదు. ప్రజలకు సేవ చేయాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ప్రస్తావిస్తున్నప్పుడు సమాజంలో చిట్ట చివరి వ్యక్తి అప్పాల ప్రసాద్ గారు ఈ సంచార జాతుల గురించి వాళ్ళ వివరంగా ప్రస్తావించారంటే ఎన్ని రాజకీయ పార్టీలు, అధికారంలోని పాలకులు, ప్రభుత్వాలు సూక్ష్మంగా ఆలోచన చేస్తున్నాయని ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఉదయం నుంచి బీసీ సబ్ ప్లాన్ మీద ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, అదే రకంగా కుమారస్వామి గారు మరొక కార్మిక సంఘం నాయకుడిగా ఎంబీసీల గురించి ప్రధానంగా ప్రస్తావించి సేవా కులాలు, కుల వృత్తుల మీద ఆధారపడ్డటువంటి కులాల ప్రస్తావన వారు మన ముందు ప్రభుత్వాల పనితీరు ఏ విధంగా ఉంది వీటి మీద వారు ప్రస్తావించడం జరిగింది. చివరగా సంచార జాతర గురించి అప్పాల ప్రసాద్ గారు మాట్లాడారు. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ, ఓబీసీ మోర్చా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జాతులతో కూడుకునే సమాహారం ఈ భారతదేశం. వారు కొన్ని కులాల పేరు ప్రస్తావించారు. సభ్య సమాజం కూడా సిగ్గుతో తల వంచుకునే రీతిలో నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఈ కులాల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో కనీసమైనటువంటి అవగాహన, సామాజిక స్పృహ లేనటువంటి మంత్రులు, ఈ ప్రభుత్వము వారికి ఎంబీసీ సంచార జాతుల గురించి కనీసమైనటువంటి తేడా తెలియనటువంటి పాలకులు, విచిత్రమైన పేర్లు నోటితో ఉచ్చరించాలంటే కూడా మనకు నిజంగా సిగ్గుతో తల వంచుకోవాలి. అటువంటి వారిని అంటే మన సంస్కృతి, ధర్మం గురించి, రామాయణము, మహాభారతము, భాగవతం గురించి ఊరూరా వెళ్ళి ప్రచారం చేసేటువంటి సంస్కృతితో కూడుకున్నటువంటి జాతులు ఇవి. అటువంటి వారిని బ్రిటిష్ కాలంలో వారి క్రిమినల్స్గా పరిగణించి కులం పేరు మీద నేరస్తులుగా చిత్రీకరణ చేసిన రోజులు. 2-3 విషయాలు వారు మర్చిపోయారు కాబట్టి నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా ఈ డిఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ ఈ వర్గాలు, నొమాడిక్ ట్రైబ్స్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్, ఇవన్నీ కూడా మొత్తం భారతదేశంలో ఎస్సీలుగా కొంతమంది, ఎస్టీలుగా కొంతమంది, బీసీలుగా కొంతమంది పరిగణింపబడతా ఉన్నారు. మొదటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ఆనాడు కూడా మహారాష్ట్రలో బీజేపీ, శివసేన సంయుక్తంగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో మహారాష్ట్ర వాసి అయినటువంటి ఈ ఇదాతే ఈయన నేతృత్వంలోనే ఆ రోజు రాష్ట్రంలో, మహారాష్ట్రలో కమిషన్ ఏర్పాటు చేసి వీటి గురించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వమంటే ఆ రాష్ట్రానికి ప్రభుత్వానికి సమర్పిస్తే మొదటిసారి దేశంలో మహారాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ ఇదాతే కమిషన్ యొక్క సిఫార్సు అనేక అమలు చేసి చివరికి విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించినటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వానికి. వారు మధ్యప్రదేశ్ గురించి ప్రస్తావించారు. మధ్యప్రదేశ్ కంటే ముందే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు. ఈ సంచార జాతుల నుంచి పుట్టినటువంటి వ్యక్తి దాదా ఇదాతే ఒక గొప్ప మేధావి. ఆ తర్వాత వాజ్పేయి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో ఇదే ఇదాతే గారిని కమిషన్ ఏర్పాటు చేసి దేశం మొత్తం మీద కూడా పర్యటింపజేసి వారు
చేసిన సిఫార్సుల అమలు కోసం ఆనాడు ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తే దురదృష్టవశాత్తు ప్రభుత్వం పోవడం, 2004లో మన్మోహన్ సింగ్ రావడం. మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత ఇదాతే కమిషన్ సిఫార్సు పక్కన పెట్టేసేసి బాలకృష్ణ రేణి అనేటువంటి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సు కూడా అమలు చేయకుండా బుట్ట దాఖలు చేశారు. ఇది కాంగ్రెస్ చరిత్ర. ఉదయం నేను చెప్పాను, 53లో కాకా కలేకర్ కమిషన్ ఓబీసీల గురించి చేసే సిఫార్సులు చర్చ కూడా పెట్టకుండా బుట్ట దాఖలు చేసే చరిత్ర కాంగ్రెస్ చరిత్ర. అంటే కాంగ్రెస్ వల్ల ఓబీసీ, ఎంబీసీ, సంచార జాతులు ఎవరైనా సమాజంలో బలహీన వర్గాలను ఏ రకంగా దగా చేసింది, మోసం చేసింది అనే దానికి ఇది ఒక చరిత్ర. కమిషన్లు వేయడము, వాటి సిఫార్సు బుట్ట దాఖలు చేయడం. ఆ బాలకృష్ణ రేణే కమిషన్ బుట్ట దాఖలు చేసిన తర్వాత మోదీ గారి ప్రభుత్వం 2014 రావడము, వచ్చిన వెంటనే మళ్ళీ ఇదాతే కమిషన్ వేసి వారు చెప్పినట్టుగా ఇదాతే కమిషన్ సిఫార్సు అనుగుణంగా జాతీయ స్థాయిలో బోర్డు వేసి 10,000 కోట్ల రూపాయలతో దానికి నిధి కల్పించి అన్ని రాష్ట్రాలకు కూడా సూచించడం జరిగింది. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే సమాచారానికి అదనంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కేంద్రమే నిధులు కల్పించి ఆ సంచార జాతికి సంబంధించిన మిగతా ఇంకెవరైతే ఉన్నారో పంపించమంటే ఇంతవరకు కూడా ఈ 2 రాష్ట్రాలు ఆ యొక్క సామాజిక వర్గాల జాబితాను కేంద్రానికి పంపించకుండా ఏ రకంగా ఇవాళ కాలయాపన చేస్తారు. పైపెచ్చు ఇక్కడ ఎంబీసీ అని పెట్టి ఆ ఎంబీసీలని 36 సంచార జాతులు కలిపేసి వాళ్ళని ఎంబీసీలు అన్నారు. అంటే ఎంబీసీలకు సంచార జాతుల మధ్య తగు పెట్టేసి 2,000 కోట్ల బడ్జెట్ అన్నారు, 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇది వీరి నిర్వాహకం. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలను సమాన దృష్టితో తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క ఓబీసీ మోర్చా కూడా ఈ విభాగం పనిచేస్తూ దాదాపు దేశవ్యాప్తంగా 3,600 సామాజిక వర్గాలు, తెలంగాణలో 136 సామాజిక వర్గాలు, వీరికి న్యాయం చేయడానికి ఓబీసీ మోర్చా రేపు అధికారంలోకి వస్తే కూడా ఏ రకంగా ఈ వర్గాలకు న్యాయం చేస్తామనే దానికి ఒక ముందస్తుగా ఒక విజన్ డాక్యుమెంట్ కనుక మనం కల్పించకపోతే ఆ వర్గాలకు మన పట్ల విశ్వాసం ఈ రాష్ట్రంలో పెంచుకోవాల్సిన అవసరం ఓబీసీ మోర్చా మీద ఉంది. అందుకనే మొదటిసారి నేను అనుకుంటాను, యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్, ఒక నేషనల్ పార్టీగా ఏ రాజకీయ పార్టీలు కూడా ఈ సూక్ష్మ జాతుల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకునే దాఖలాలు లేవంటే అది అతిశయోక్తి కాదు. అది భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తెలంగాణ శాఖ ఈరోజు ఉదయం నుంచి ఈ వర్గాల గురించి చర్చిస్తూ ఉన్నాం. జస్టిస్ రోహిణి కమిషన్ నేను ఉదయం ప్రస్తావించాను. ఈ 3,600 కులాల్లో మనకు కల్పించబడ్డ రిజర్వేషన్లు కొన్ని కులాలు మాత్రమే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడినటువంటి వాళ్ళు మాత్రమే పొందుతున్నారు. కాబట్టి ఈ సంచార జాతుల వాటికి రిజర్వేషన్లు పొందట్లేదు. కాబట్టే జస్టిస్ రోహిణి కమిషన్ ఈ కేటగరైజేషన్ ఏదో ఇవాళ ఓబీసీలో చేయబోతున్నదో త్వరలో ఆ నివేదిక కూడా రాబోతుంది. నాకు తెలిసి దాదాపు 2% సంచార జాతులకు ప్రత్యేకమైన రిజర్వేషన్స్ మన మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో కల్పించేదానికి ఆస్కారం ఉంది. 10%, 9, 6, 2 ఓబీసీ, ఎంబీసీ ఈ రకంగా వర్గీకరణ అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయడానికి. కాబట్టి ఓబీసీ మోర్చా కార్యకర్తలుగా, నాయకుల మీద ఎంత బాధ్యత ఉందో ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. ఉదయం నుంచి అనేక మంది ప్రిన్సిపల్ సెక్రటరీ మరి చంద్రవర్ధన్ గారు మాట్లాడారు. వారు కూడా ఏ రకమైనటువంటి హ్యూమిలేషన్కి పాల్పడ్డారో వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇక్కడ. కాబట్టి మనము అన్ని వర్గాల యొక్క మద్దతు కూడగట్టుకుని తెలంగాణలో కూడా అధికారులు రావాలి. కాబట్టి 50% పైగా ఉన్న జనాభా మన విశ్వాసం తీసుకోవాలంటే దానికి అనుగుణంగా మన పనితీరు ఉండాలా, మన అవగాహన పెరగాల. మోదీ ప్రభుత్వం అంటే మోదీ యొక్క గొప్ప విజనరీ. నేను చాలా సందర్భాలు చెప్తుంటాను, ఉత్తరప్రదేశ్లో తిరిగేటప్పుడు కూడా మోడీ ఈజ్ నథింగ్ బట్ ఒక దేవుడు పంపిన దూత. ఇవాళ బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడుతున్నాడు, ఇవాళ సంచార జాతుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం. అంటే సమాజంలో చిట్ట చివరి వ్యక్తి గురించి ఆలోచన చేసేటువంటి ఒక మరి ముందు చూపుతో పోయే వ్యక్తి నరేంద్ర మోడీ అంటే మనకు ఆశ్చర్యం. ప్రపంచంలోనే ఇవాళ ఉన్నత శిఖరాలకు భారతదేశాన్ని తీసుకెళ్తా ఉంటే అభివృద్ధిలో కానివ్వండి, లేదా ఆర్థిక రంగంలో కానివ్వండి, చివరికి వాళ్ళ సంక్షేమం విషయంలో కూడా చిన్న జాతులను కూడా విస్మరించకుండా అంత సూక్ష్మమైన విషయాలు ఆలోచించిన ఘనత అది మోదీకి, బీజేపీకి దక్కున్నందుకు మేము గర్వపడుతున్నాం. అందుకనే చివరిగా ఈ సదస్సు ఇది హైదరాబాదు లేదా రంగారెడ్డి జిల్లాలకి పరిమితం కాదు.
తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని ఉమ్మడి జిల్లాల్లో విద్యావంతులతో సదస్సులు నిర్వహించి వాళ్ళ అవగాహన పెంచి ఇవాళ ఏ రకంగా ఈ సమాజం మొత్తం కూడా ఈరోజు తెలంగాణలో ఏ రకంగా అణిచివేయబడుతున్నారు ఈ సామాజిక వర్గాలు, అటు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా సామాజిక న్యాయం ఏ రకంగా విస్మరిస్తున్నారో చాటి చెప్పాల్సిన బాధ్యత మనం ఉంది. చివరిగా ఒక అంశం మీద ఇవాళ కొన్ని సంఘాలు పదే పదే మన మీద వేలెత్తి చూపుతూ ఉన్నాయి. ఈ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ భారతీయ జనతా పార్టీ మన స్థానిక కార్పొరేటర్ రవిచారి గారు ఒకసారి పరిచయం చేసుకోవాలి, ఇప్పుడే వచ్చారు. క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ మీద పదే పదే మనం వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మనము వీఆర్ నాట్ అగేన్స్ట్ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్. ఈ మధ్యకాలంలో ఉత్తర భారతదేశంలో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ముందు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి 2022లో జరిగే క్యాస్ట్ సెన్సస్ బీజేపీ చేపట్టడం లేదు. అందుకని మనం అందరం కూడా విభేదించాలి, వ్యతిరేకించాలి. చివరికి మొన్న హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా మన కొంతమంది బీసీ మేధావులు కూడా బీజేపీని ఓడించాలి, ఎందుకంటే ఈ కుల ఆధారిత గణాంక వివరాలు బీజేపీ ప్రభుత్వం చేపట్టడం లేదు కాబట్టి బీజేపీని ఓడించాలి, బీజేపీకి ఓటు వేయొద్దని వారు పిలుపునిచ్చారు. ఓకే, మరి ఏ ప్రభుత్వాలు, ఏ పార్టీలు ఇవాళ ఈ కుల ఆధారిత గుణాంక వివరాలు చేపట్టిందో ఒకసారి ఆ మేధావులు స్పష్టం చేస్తే బాగుంటుంది. ఏ పార్టీ అయినా ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించే పార్టీలు, ఈ రాష్ట్రాన్ని పాలించే పార్టీలు ఏనాడైనా తమ అధికారులు ఉన్నప్పుడు ఈ క్యాస్ట్ బేసిస్ సెన్సస్ చేపట్టినాయని సూటిగా అడుగుతున్నాను. ఇవాళ మేధావులు, విద్యావంతులు మీరు ఆలోచన చేయాలి. ఇవాళ 1872లో ప్రారంభమైనటువంటి ఈ క్యాస్ట్ బేస్ సెన్సస్ 1931 వరకు కొనసాగింది. బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి సెన్ససే క్యాస్ట్ బేస్ తప్పితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ అధికారులు ఉన్నా కానీ ఇంతవరకు క్యాస్ట్ బేస్ చేసిన దాఖలాలు లేవు. సెన్సస్ 1931 తర్వాత 41 అయితే మధ్యలో వరల్డ్ వార్ అనే అంశం మీద సెన్సస్ జరగలేదు. 51లో జరిగిన సెన్సస్లో ఆనాడు అధికారంలో ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసేసింది. ఏ కారణం చేత ఇవాళ ప్రశ్నించారు మేధావులు. ఎందుకు ఆనాడు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిటిష్ కాలంలో చేసినటువంటి సెన్సస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు చేపట్టలేదంటే దానికి జవాబు లేదు. ఆ పార్టీలతో కలిసి ఇవాళ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారంటే, ఏ కాంగ్రెస్ అయితే ఈ సెన్సస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత పక్కన పెట్టి బుట్టదాఖలు చేసిందో ఆ కాంగ్రెస్తో కలిసి ఇవాళ మీరు సెన్సస్ చేయటం లేదు. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ మనం ప్రశ్నిస్తున్నది. ఇవాళ మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. మొత్తం ఒక కర్ఫ్యూ వాతావరణం నిర్ణయించి అన్ని లెక్కలు తీసుకున్నారు. జనాభా లెక్కలు, సామాజిక పరంగా, ఆర్థికంగా అన్ని లెక్కలు తీసుకున్నారు. ఇంతవరకు దాన్ని పబ్లిష్ చేయకుండా మీ రాజకీయం కోసం ప్రభుత్వం, పార్టీ వాడుకుంటున్న తప్పితే ఆ సమగ్ర కుటుంబ సర్వే చేసి అసెంబ్లీలో మేము ప్రస్తావించినప్పుడు ఇదే ముఖ్యమంత్రి చెప్పాడు, ఓబీసీలు 52%, 18% ఎస్సీలు ఉన్నారు, 10% ఎస్టీలు ఉన్నారు, 12% మైనార్టీలు ఉన్నారు, మొత్తం కలిస్తే ఇదంతా కూడా వీకర్ సెక్షన్ స్టేట్ తెలంగాణ అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి దాన్ని మాత్రం బహిర్గతం చేయలేదు, పబ్లిష్ చేయలేదు, ఆన్ రికార్డ్ దాన్ని పొందుపరచలేదు. ఆయన తీర్మానం చేస్తాడు, కేంద్రం ఈ కుల ఆధారిత గణాంక వివరాలు చేపట్టాలని డిమాండ్ చేస్తాడు. కనీసమైన నైతిక హక్కు వారికి ఉందని నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ రకంగా మీరు చేయకుండా, మీరు చేసే దాంట్లో ఉన్నటువంటి మతలబేందో చెప్పకుండా మీరు ఇవాళ బీజేపీ మనం అడిగాం. సుష్మా స్వరాజ్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అరుణ్ జైట్లీ గారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్యాస్ట్ బేసిస్ సెన్సస్ చేయాలని చెప్పి మనం కోరుకోం. అంటే దీని లోతుగా పోతే చాలా పెద్ద సబ్జెక్టు, నేను తర్వాత ఏదైనా సందర్భంలో మాట్లాడుకోవచ్చు. మనం వాస్తవంగా ఏంటంటే ఇవాళ క్యాస్ట్ బేస్ సెన్సస్లో ఆనాడు ఈ ఒత్తిడికి ఆ రోజు చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు, అంటే యాక్చువల్ సెన్సస్ అనేది హోమ్ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది. రాజ్యాంగంలో చట్టం చేయబడ్డది సెన్సస్ చేయడానికి. సెన్సస్ అంటే సెన్సస్ వేరు, పాపులేషన్ సెన్సస్ వేరు, ఇవాళ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ వేరు. రాజ్యాంగంలో
జనాభా పాపులేషన్ సెన్సెస్ చేయడానికే ఆ రోజు ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు తప్పితే ఈ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్కు ఎటువంటి ఆస్కారం లేదు. అయినా ఈ యొక్క ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడానికి జనాభాకు అనుగుణంగా సామాజికంగా బడ్జెట్లు, నిధులు, సంక్షేమం వీటి కోసం ఆలోచన చేసినప్పుడు క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ అవసరమనే భారతీయ జనతా పార్టీ భావించి గుర్తించి డిమాండ్ చేశాం. కానీ ఆనాటి ప్రభుత్వము హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి చిదంబరం దాన్ని పాపులేషన్ సెన్సెస్లో భాగంగా కొంతమంది ప్రైవేట్ ఎన్జిఓలతోని దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు ఎన్జిఓల ద్వారా ఈ యొక్క సర్వే చేశారు, సోషియో ఎకనామిక్ సర్వే 2011 సంవత్సరంలో. చేసిన తర్వాత విచిత్రమైనటువంటి పరిస్థితి, మోస్ట్ అన్సైంటిఫిక్, అశాస్త్రీయంగా ఆ ఎన్జిఓలకు డబ్బులు వాళ్లకు కట్టబెట్టడానికే చేసేటువంటి సర్వే తప్పితే వాస్తవంగా అది మరి ఎక్కడ కూడా ఆ సర్వే చేసినటువంటి సెన్సస్ అంతా కూడా పబ్లిష్ చేయలేని పరిస్థితి. మండల్ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగానే నేషనల్ వైడ్గా 3,600 సమ్ క్యాస్ట్ ఓబీసీలు. ఆ తర్వాత ఇంకా కొంతమంది చేస్తే ఆల్మోస్ట్ 4,000, 5,000 వరకు ఓబీసీలు ఉన్నాయి. ఎందుకంటే సెంట్రల్ లిస్ట్లో ఓబీసీలు వేరే, స్టేట్ లిస్ట్లో ఉన్న బీసీలు వేరే. ఈ రెండు వేరే కాబట్టి ఆ రోజు చేసినటువంటి లెక్కలు చూస్తే మనకు మండల్ కమిషన్ చేసినది 93, అంతకుముందు చేసిన రికమెండేషన్ 93 కాబట్టి 3,600 క్యాస్ట్ చూపిస్తే ఈ మహానుభావుడు చిదంబరం చేసిన లెక్కలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఊహించుకోవచ్చు మనం. మొత్తంగా చూస్తే 48 లక్షల కులాలు ఈ దేశంలో ఉన్నాయని చెప్పి వారు లెక్కలు చూపించారు. ఒక్క మహారాష్ట్రలో 4,28,000 క్యాస్ట్లు ఉన్నాయని చెప్పి 4,28,000 క్యాస్ట్లు మహారాష్ట్రలో ఉన్నాయని చెప్పి వారు మహారాష్ట్ర ప్రభుత్వం గెజిట్లో మొత్తం చూస్తే 494 కులాలు ఉన్నాయి. అందులో 388 ఓబీసీలు. అది గవర్నమెంట్ పబ్లిష్ చేసినటువంటి రికార్డ్స్లో ఉంటే ఈ 2011 చిదంబరం లెక్కల ప్రకారంగా 4,28,000 కులాలు. అందులో 99% 100 జనాభా కంటే తక్కువ ఉన్న కులాలు. హర్యానాలో వారు చూపించింది దాదాపు 50,000 కులాలు హర్యానాలో, ఒక 5,000 కులాలు ఓబీసీలు. మొత్తం దేశమంతా కూడా కలిస్తే ఇవాళ 5,000-6,000 కులాలు లేవు. ఇటువంటి తప్పుల తడకతో అశాస్త్రీయంగా చేపట్టేటువంటి దీన్ని పరిగణలోకి తీసుకొని చేస్తామా, లేదా ఒకసారి దేశం యొక్క స్వరూపాన్ని మనం పరిశీలిస్తే భిన్నమైన జాతులు ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క ప్రదేశంలో, ఒక్కొక్క సామాజిక వర్గం ఒక తీరుగా వారిని గుర్తించబడుతూ ఉన్నది. నేను ఈ మధ్యలో చెప్పాను కదా, దాదాపు 22 రాష్ట్రాలు తిరిగాను. బీహార్లో వైశ్యులు ఓబీసీలు గుప్తాగా పిలబడతారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో గోస్వామి, జోషిల పేరు మీద బ్రాహ్మణులు ఓబీసీలు. మన పక్కనున్న కర్ణాటకలో కమ్మ, చౌదరీలు ఓబీసీలు. కర్ణాటకలో రెడ్డిస్ వాళ్ళు ఓబీసీ జాబితాలోకి వస్తారు. ఒక రాష్ట్రంలో ఒక జాట్లను చూస్తే గోత్రాలు, ఇంటి పేర్లు చూస్తే వేల సంఖ్యలో. ఇటువంటి లెక్కలు తీస్తే దాన్ని పక్కన పడేసినారు. దాన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళ మన జనాభా గణాంక వివరాలు చేయాలన్నా? ఎక్కడ దేశం మొత్తం మీద కూడా అన్ని కులాలు కలిపితే 9-10 వేలు లేని 44 లక్షలు, 46 లక్షల కులాలు చూపిస్తే, కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం మీద కూడా ఒకే సామాజిక వర్గం అది ఒక ఓబీసీగా పరిగణించే పరిస్థితి చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు మన రాష్ట్రపతి కోయిలీ సమాజం, కోయిలీ అంటే మన దగ్గర ముదిరాజ్. మరి అక్కడ మహారాష్ట్రలో కోయిలీ, ఉత్తరప్రదేశ్లో వారు ఎస్సీ జాబితాలు, ఎస్సీగా పరిగణింపబడతారు. అంటే ఇంత వ్యత్యాసం ఉన్నట్టు, అంటే భిన్నమైనటువంటి జాతులున్న సమాహారంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది కొన్ని ఇబ్బందికరమైనటువంటి సాంకేతికమైన ఇబ్బందులు ఉన్నాయి. దానికి తోడు
న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, పరిపాలన సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు ఇది సాధ్యం కాదు. దీని మీద పూర్తి అధ్యయనం చేయాలా, పరిశోధన చేయాలా, తప్పకుండా క్యాస్ట్ బేసిస్ సెన్సస్ అవసరమే అని చెబుతూ దీనికి కావాల్సినటువంటి ప్రొఫార్మా మాడిఫికేషన్ సిస్టమ్. అందుకని ఈ మధ్యలో పార్లమెంట్లో 127 యాక్ట్ అమెండ్ చేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఏ సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో కలిపే స్వేచ్ఛ హక్కు ఆ రాష్ట్రాలకే కేంద్ర ప్రభుత్వం వారికి కేటాయించడం జరిగింది. అటువంటప్పుడు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు మిగతా దేశంలో అదే సామాజిక వాళ్ళు ఇంతకుముందు పొద్దున వచ్చినటువంటి బండారి సమాజం మన గీతా కార్మికులుగా ఇక్కడ పిలుస్తూ ఉంటాం మనం. కాబట్టి ఈ సామాజిక వర్గాలు మిగతా రాష్ట్రాలు ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా చెప్పే పరిస్థితి లేదు. అందుకని మనం ఏమంటున్నాం, బీజేపీగా ఒక లైన్గా ఓబీసీ మోర్చా నేషనల్ లెవెల్ దీని మీద చర్చ చేసి అమిత్ షా గారు, నడ్డా గారితో చర్చించి ఒక పాలసీ రీసెర్చ్ వింగ్తో ఒక నోట్ తయారు చేసి వారికి అందజేయడం జరిగింది. ముందు లెట్ స్టేట్స్ టేక్ అప్ దిస్ సెన్సస్. ఆయా రాష్ట్రాలను మొదటగా జనాభా గణాంక వివరాలు చేపట్టండి కులాల ఆధారంగా. ఈ తెలంగాణ రాష్ట్రం మీరు ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే చేశారో దాన్ని బహిర్గతం చేయండి. 100 కోట్లు ఖర్చు పెట్టారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, సర్వే చేశారు. కానీ వివరాలు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పార్టీలో ఉన్న కొంతమంది దాన్ని విభేదించి అబ్బో ఈ లెక్కలు కనుక బయటకు వస్తే మనకు పుట్టి మునిగిపోతుంది, రాజకీయంగా మనకు మనుగడ ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని అడ్డుపెట్టి ఆ సెన్సస్ బయట రాకుండా తొక్కిపెట్టినారు. ఇదే సిద్ధిరామయ్య ప్రభుత్వం చేపట్టింది 100 కోట్లు ఖర్చు పెట్టి. కాబట్టి రాష్ట్రాలకు మీకున్నటువంటి అవకాశాలను మీరు సెన్సస్ చేసి ఈ రాష్ట్రాల్లో ఎన్ని బీసీలు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఏ సామాజిక వర్గాలు బీసీలకు వస్తాయో మీరు తేల్చండి. తర్వాత నేషనల్ వైడ్ కూడా మనం ఆస్కారం ఉంది టేకప్ చేయడానికంటే అది వదిలేసి ఇంతకుముందేదో మిగతా పార్టీలన్నీ కూడా చేసినట్టు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళు చేసి మనం చేయకపోతే మనల్ని తప్పుపట్టాలి. అందుకని దాంట్లో ఉన్నటువంటి ఇది అంతా కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ కోర్టులు వారు అఫిడవిట్ వేసేటప్పుడు ప్రభుత్వం దానికి జవాబు చెప్పింది. ప్రస్తుత పరిస్థితిలో 2022లో చేయలేము, దీనికి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇంతకుముందు గతంలో చేసిన దాన్ని మళ్ళీ మాడిఫై చేయాలంటే చాలా చిక్కులు ఉన్నాయి. మా ఉద్దేశం చేయాలనే ఉంది కానీ ఇది చేసే పరిస్థితి లేదు అని మనం చెప్పితే దాన్ని ఇవాళ రాద్ధాంతం చేస్తాను. అందుకని మనం విద్యావంతులు కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సమయం పట్టొచ్చు కానీ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తా ఉన్నాం. కానీ మీరే ఎందుకు చేయలేదు అనే ఏదైతే ప్రశ్న ఉందో అది ఏమాత్రం కూడా సబబు కాదు. చాలా విచిత్రం అనిపించింది. హుజురాబాద్లో బీజేపీకి బీసీలు ఓటు వేయొద్దు. ఎందుకు వేయొద్దు అంటే వీళ్ళు బీసీ లెక్కలు తీస్తలేరు. అయ్యా అంతకుముందు తీసిన పార్టీ ఆడ ఉందా? టీఆర్ఎస్ చేసిందా? కాంగ్రెస్ చేసిందా? మీరు ఎవరు కోటేయమంటున్నారు? మీకున్నటువంటి క్రెడిబిలిటీ ఎందుకు పోగొట్టుకుంటున్నారు సమాజంలో? అడగని, డిమాండ్ చేయండి, చేయాల్సిన అవసరం ఉందని. మీరు చేస్తున్నారు కాబట్టి ఓట్లేదు. చేసే పరిస్థితి లేనటువంటి టెక్నికల్ ఇష్యూస్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్, లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా మనం ముందు పెట్టడం జరిగింది. అందుకని ఇవాళ రాష్ట్రాలను మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రాల ముందు చేయండి. మీరు అన్ని రాష్ట్రాలు చేసిన తర్వాత కేంద్రం ఎందుకు చేయదో మనం తప్పకుండా పార్టీ పరంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ఆ విధంగా చేయకుండా నేషనల్ లెవెల్ ఉన్న కమిషన్కు కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఉంది కానీ ఈ రాష్ట్రాల్లో ఉన్న కమిషన్లకు రాజ్యాంగ హోదా లేదు. ఊరికే నామకే వస్తే కమిషన్ ఏం చేయాలి? ఈ కులాన్ని ఇందులో కలపాలనా లేదా అంతవరకే. ఈ రిజర్వేషన్ సక్రమంగా అమలవుతున్నాయా లేదా, అమలు కాకపోతే చట్టరీత్యా చర్య తీసుకునే హక్కులు చట్టరీత్యా మీరు కమిషన్ కల్పిస్తున్నా అంటే లేదు, అది కాబట్టి మనం ఇవాళ ఓబీసీ మోర్చా కార్యకర్తలుగా, నాయకులుగా, విద్యావంతులుగా సమాజంలో ఈరోజు వాస్తవంగా ఏదైనా ప్రభుత్వం ఈ సమాజం నుండి బలహీన వర్గాల కోసం, బడుగు వర్గాల కోసం పాటుపడుతున్న వాళ్ళ సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, మెయిన్ స్ట్రీమ్లో వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రభుత్వం, పార్టీ ఏదంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే, మోదీ మాత్రమే అని చెప్పి వాళ్ళ విశ్వాసంతో గంట పదంగా ఛాతీ తనకే చెప్పాల్సిన బాధ్యత మనది ఉంది. ఏదో మనము తప్పు చేసిన వాళ్ళ మాదిరిగా 8 సంవత్సరాలు చేశాం. పొద్దున్న నుంచి చెప్తున్నాం, మనం చర్చ చేశాం. ఈ 70 సంవత్సరాలు ఏ రకంగా కాంగ్రెస్ మోసం చేస్తూ వచ్చింది, టీఆర్ఎస్ ఏ రకంగా మోసం చేసింది మనల్ని ఈ 8 సంవత్సరాలు రాష్ట్రం వచ్చిన తర్వాత. కాబట్టి మీ యొక్క రాజకీయాల్లో వాటా ఎంత, లేదా ఇవాళ ఉద్యోగాల వాటా ఎంత? 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇవాళ భర్తీ చేస్తే 75,000 మంది బీసీలకు వస్తాయి ఉద్యోగాలు. నేను ఉదయం కూడా చెప్పాను, మీ ప్రభుత్వంలో
54% ఉన్న వాళ్ళకు 3 మంత్రులు. కాబట్టి ఇవన్నీ విషయాలు మనము ప్రశ్నలు సంధించి వాళ్ళు చేసే తప్పులను ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ వెనుకబడ్డ వర్గాల యొక్క మరి విద్యావంతులతో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళనందరినీ కూడా ఏకం చేసి రాబో రోజుల్లో కూడా మన హక్కుల కోసం పోరాడడానికి భారతీయ జనతా పార్టీ సంసిద్ధంగా ఉన్నది అని చాటి చెప్పడానికే భవిష్యత్తులో ఇలాంటి ఇంకా అనేకమైనటువంటి వర్క్షాప్ ద్వారా, సింపోజియం ద్వారా, సెమినార్స్ ద్వారా, సదస్సుల ద్వారా అనేక విషయాలు కూలంకుశంగా చర్చించి అటు కేంద్రానికి రేపు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మన యొక్క ఏదైతే మన ఎజెండా ఉంటుందో ఆ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళడానికి మన ఓబీసీ మోర్చా ఈ సదస్సులు దోహదపడతాయని చెప్పి రేపు అధికారంలోకి వస్తే తెలంగాణలో సంచార జాతుల కోసం మన విధానం ఏమిటి, ఎంబీసీల కోసం మన విధానం ఏమిటి, బీసీల కోసం ఏ విధానం ఉంటుందో ఇవన్నీ అంశాలతో రేపు మేనిఫెస్టోలో పొందుపరచడానికి ఓబీసీ మోర్చా ఈ దేశంలో మీరందరూ కూడా అడుగులు వేస్తారని, ముందుకు పోతారని, ప్రతి జిల్లాలో మరి ఇలాంటి విద్యావంతుల సదస్సులు, ప్రతి అసెంబ్లీ క్షేత్రంలో కుల సంఘాల పెద్దలతో ఈ రకమైన చర్చలు ఆ రకంగా జరుపుకుంటూ మరి మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు, బీజేపీ విధానాలు ప్రజలకు చాటి చెప్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క బీసీ వ్యతిరేక విధానాల పట్ల కూడా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మన మీద అని చెప్పి కోరుకుంటూ ఉదయం నుంచి అనేక మంది విద్యావంతులు, చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా మన రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. రాబో రోజుల్లో ఇంకా అన్ని జిల్లాల్లో కూడా ఈ సదస్సు నిర్వహించి భారతీయ జనతా పార్టీ ముందుకు పోదామని, రేపు 14 నుంచి మన రాష్ట్ర అధ్యక్షులు చేపట్టే ఈ ప్రజా సంగ్రామ యాత్రలో కూడా ఈ సామాజిక వర్గాల నుంచి ఎటువంటి విన్నపాలు వచ్చినా వాటి మీద మళ్ళీ పూర్తిగా అధ్యయనం చేసి భవిష్యత్తులో ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు సెలవు. ఉదయం నుండి ఈ సమావేశానికి విచ్చేసిన విద్యావంతులు, వివిధ ప్రాంతాలకి వచ్చిన ఓబీసీ మోర్చా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ సమావేశానికి గత కొన్ని రోజుల నుండి కృషి చేస్తున్న మీ అందరికీ కూడా అభినందిస్తూ, ఈరోజు ఉదయం నుండి సమగ్రంగా ఒక రాజకీయ పార్టీగా అనేక ఇష్యూల మీద కులగణ కానివ్వండి, ఎంబీసీలు, సంచార జాతులు, బీసీ సబ్ప్లాన్ అనేక విషయాల మీద కూలంకుషంగా చర్చించడం, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీల పట్ల బీజేపీ చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందన్న ఒక సందేశాన్ని మనం ఈ సమావేశం ద్వారా పంపించడం. ఇప్పుడు ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరి కోసం ఈ వేదిక బయట మీద ఇప్పుడు జాతీయ గీతం పాడిన తర్వాత బయట మనందరి కోసం టీ స్నాక్స్ ఉంటాయి. మనం అందరం ఒకటేసారి జాతీయ గీతంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అందరం ఒకటేసారి. జనగణ మన మోర్చా బీసీల ఐక్యత, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. సంచార జాతుల నుండి వచ్చిన ఎంతో పట్టుదలతో, కృషితో
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన శ్రీ సాయి కిరణ్ కుమార్ గారిని డాక్టర్ లక్ష్మణ్ గారు అభినందిస్తున్నారు. అందరు చప్పట్లతో అతని ప్రతిభకు ఒకసారి అందరూ చప్పట్లతో అని వందనాలు తెలియజేస్తూ కోరుతున్నాను. శాంతి కుమార్ అన్న గారు, వీరేంద్ర గౌడ్ అన్నారు, మిగతా పెద్దలందరూ కూడా వేదిక మీదకి రావాలి. డాక్టర్